హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల జాబితాను గురించి, విశ్వాసుల యొక్క సంఖ్యను గురించి దైవజనుడైన పౌలు సుస్పష్టంగా రాస్తున్నాడు. గమనించిన నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇష్టులు ఎవరు అని మనం గమనిస్తే, విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టులు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టులుగా ఉండటం చాలా కష్టతరం అరవదు. యేసుక్రీస్తు ఆయన రాకను గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా రాకల్లో ఒక విశ్వాసనన్నా నేను కనుగొనగలనా, నేను చూడగలనా, నాకు కనిపిస్తారా అంటే, మరి ఇన్ని సంఘాలేంది ప్రపంచంలో, ఎటు చూసినా బైబిల్ చేతపట్టుకొని గుడికి చర్చికి వెళ్ళేవాళ్ళు, దేవుడి పాటలు పాడేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు కదా. వీళ్ళంతా విశ్వాసులు కాదా? నిజమే, విశ్వాసులే. కానీ దేవునికి ఇష్టులైన విశ్వాసులుగా జీవించటం, దేవునికి కనపడటం చాలా అరుదుగా ఉంది. పూర్వం భక్తుల్లో ఉన్న విశ్వాసం ఈ రోజుల్లో ఉన్న భక్తుల్లో కనపట్ల. ఆ పాటలు పాడే విషయంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, అలాగే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ఆసక్తిగా వచ్చే విషయంలో కానీ, అలాగే దేవుని కొరకు జీవించే విషయంలో కానీ రాను 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 ఏమవుతుందంటే, విశ్వాసం అనేది, భక్తి అనేది సన్నగిల్లుతుంది. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని ఈ పగలు మనకి తెలియపరుస్తున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అది అసాధ్యము. దేవుడి దగ్గర నుంచి మనకి ఏదైనా అవసరం ఉంటే, అది ఆర్థిక అవసరమే కావచ్చు, లేదా ఆరోగ్య విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, దేవుడి దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదం విషయమే కావచ్చు, ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో మనం విశ్వాసంతోనే ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాం. అదొక వంతు. ఎందుకంటే విశ్వాసం వలన మరి దేవుడి దగ్గర నుంచి మనం ప్రతిదీ విశ్వాసం వలనే పొందుకుంటాం. అది ఆరోగ్యం కానీ ఏదైనా కానీ. విశ్వాసం లేకుండా ఏది దేవుడి దగ్గర నుంచి పొందుకోలేము. విశ్వాసంతోనే ఏదైనా మనం చేయగలుగుతాం, ఏదైనా దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. ఎందుకంటే మనకున్న విశ్వాసం ఏంటంటే, దేవుడిచ్చే ప్రతిదీ కూడా నాకు ఈ రోజున నేను నా పిల్లలు క్షేమంగా ఉన్నామంటే ఆయన దేవుడిచ్చిన కృప. అలాగే ఈ రోజున నేను ఒక కొత్త ఇల్లు కట్టుకున్నానంటే, ఒక బైక్ కొన్నానంటే, ఒక కారు కొన్నానంటే, అలాగే నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుడి కృప. అలాగే విశ్వాసంతో ప్రభు దగ్గర అడిగి నేను పొందుకున్నానని చెప్తాం. మంచిదే. విశ్వాసం అనేది అడుగు పొందుకునేదే కాదు. దేవుడి దగ్గర దేవుని కొరకు శ్రమల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఉపద్రవ్యములోనైనా దేవుని కొరకు నిలబడేది కూడా విశ్వాసమే. హల్లెలూయా చెప్పండి. ఇది పెద్ద గొప్పతనం ఏం కాదు. ఎందుకంటే నువ్వు నమ్మకంగా దేవుని కొరకు, దేవుని భక్తికి, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో కనపడితే ఆయన మంచితనం నీ పట్ల బయలుపరుస్తాడు. హల్లెలూయా చెప్దాం సరి. ఆయన మంచితనమే ఏదైనా కానీ ఆయన నీకు ఇస్తున్నాడు. ఆరోగ్యమే కానీ, పిల్లల చదువుల్లో జయమే కానీ, దేవుడు ఏదైనా నీకు ఇస్తున్నాడంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టే మరి ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడి దగ్గర నుంచి ప్రతిదీ పొందుకోగలుగుతున్నాం.
లేకపోతే ఆయన నీకు ఏదైనా సహకరించకపోతే, నీకేదైనా ఇవ్వకపోతే ఆ మాత్రం భక్తి చేయలేరు. విశ్వాసం ఎక్కడుంటుంది? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ ఈ హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు దీన్ని ఎలా గుర్తించాలంటే, విశ్వాసం అనేది ఆ రంపాలతోనూ అలాగే హతసాక్షులుగా మారిపోయారంట. ఇక్కడ కొందరు భక్తుల గురించి రాస్తున్నాడు. ఈ భక్తులు దేవుడి దగ్గర నుంచి అనేకమే పొందుకున్నారు. దేవుని కొరకు హతసాక్షులుగా, దేవుని కొరకు అంతవరకు నిలబడినటువంటి వారుగా, ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడే విశ్వాసం కలిగిన వారు భక్తులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈ పగలు ఎందుకు దేవుడు విశ్వాసం గురించి మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఈరోజు నీలో విశ్వాసం అనేది సన్నగిల్లింది. దేవుని సన్నిధిలోకి వచ్చి క్రమముగా ప్రార్థన చేసుకునే విశ్వాసం లేదేమో. వారం వారం దేవుని సన్నిధిలో కనపడి దేవుని సన్నిధిలో దేవుని రాకను ఎదుర్కొనే ఆధ్యాత్మికమైన విశ్వాసం నీలో కనిపించట్లేదేమో. అలాగే నీ ప్రాంతంలో దేవుని కొరకు ఒక అద్భుతమైన విశ్వాసిగా జీవించలేకపోతున్నావేమో. విశ్వాసము అనే పదం, విశ్వాసము అనే విషయాల్లోకి వస్తే శ్రేష్టమైన విశ్వాసం ఉంది, పరిశుద్ధమైన విశ్వాసం ఉంది, అలాగే గొప్ప విశ్వాసము ఉంది. మరి ఈ రోజున నీకున్న విశ్వాసం ఎటువంటిది? దేవుని కొరకు విశ్వాసగా జీవిస్తే, నీలో అన్ని విషయాల్లో ప్రభువు నామంలో ఒక అద్భుతమైన విశ్వాసిగా నువ్వు జీవిస్తే దేవుడికి ఇష్టడుగా మారిపోతావు. ఈ వాక్యం వినటానికి రోజు వచ్చావు కదా, నువ్వు ఏ అవసరంతో వచ్చావో, ఏ కష్టంతో, ఏ బాధతో వచ్చావో, ఏ ఆలోచనతో వచ్చావో, నిజంగా మనకి కనపడుతున్న మనుషులకి ఇష్టలుగా జీవించాలని, మనుషులకి ఇష్టలుగా కనపడాలని తాపత్రపడుతుంటాం. అలాగే శతప్రయత్నాలు చేస్తుంటాం. వాళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నా తోటివారు నన్ను ఘనపరచాలి అని మనుషులకి ఇష్టలుగా కనపడాలని శతప్రయత్నాలు చేస్తాం. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది చాలా గొప్ప ధన్యకరమైన విషయం. దేవునికి ఇష్టలుగా ఉండటం. దేవుడికి నువ్వు ఇష్టడు అయ్యావంటే నీ ప్రతి అక్కర యేసు నామంలో తీర్చబడుతుంది. దేవుడికి ఇష్టడుగా నువ్వు జీవిస్తే, ఇష్టరాలుగా జీవిస్తే, ఇప్పుడున్న కన్నీరు దేవుడు నీ జీవితంలో ఎన్నడూ చూడకుండా దేవుడు తొలగించి కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ ఆశీర్వాదాన్ని దేవుడి ద్వారా పొందుకునే మేలు పొందటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టడు. బైబిల్లో రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉండెను అని రాయబడింది అన్న వాక్యం మనం చదువుకుంటాం. అంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచూ ఉండెను. ఆయనకి మొదట మనం ఇష్టలుగా మారాలంటే విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం అంటే ఏంటి పాస్టర్ గారు? విశ్వాసం అంటున్నాం అంటే, క్రియలేని విశ్వాసం మృతం అన్నది బైబిల్. క్రియలేని విశ్వాసము మృతం అన్నది. విశ్వాసం అంటే మీకు నేను చెప్తాను, రెండు విధాలుగా ఉంది. విశ్వాసం అంటే, ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన సహోదరుడు, అంటే దేవుని సన్నిధికి వచ్చే దేవుడి బిడ్డలు, అంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించే ఎవరైనా సహోదరులు ఎదురుపడితే మనం వెంటనే ఏమంటాం తెలుసా? వందనాలు అంటాం, అలాగే ప్రైజ్ లార్డ్ అని అంటాం. మనిషి సహోదరులు ఎదురుపడితే ఏమండి, ప్రైజ్ లార్డ్ వందనాలు అనుకుంటాం. అది విశ్వాసమే కాదంట్లా. ఆ విశ్వాసంలో క్రియ కనపడాలి. నీ సహోదరుడు ఎదురు పడితే
నువ్వు వందనాలు నోటితో చెప్పటం కాదు, చేతులు ఎత్తి ఎట్లా చెప్పాలి? వందనాలు చెప్తే ఇది క్రియాపూర్వకమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు చెప్పింది విశ్వాసమే, కానీ రెండోదిగా నేను చెప్పాను చూడండి, వందనాలు చెప్పి ఇట్లా చేతులు జోడించి చెప్పే విశ్వాసం, ఇది క్రియాపూర్వకమైన విశ్వాసం. వాళ్ళు చెప్పుకుంటారు కదా లోకస్తులు, నమస్తే అన్నా బాగున్నావా, ఏయ్ అనవు నమస్తే మంచిగున్నావా అంటారు. నువ్వు కానీ నీ సహోదరుడికి ప్రైజ్ లార్డ్ వందనాలు అని చెప్తే దాన్ని క్రియాపూర్వకమైన వందనాలు చెప్పావా, లేదా ప్రైజ్ ద లార్డ్ అని అన్నావా, ఇట్లట్లుగా అని చెప్పకుండా కానీ చెప్పావా, అది ఉత్త విశ్వాసమే. నువ్వు చెప్పే వందనాలు, నువ్వు చెప్పే ప్రైజ్ ద లార్డ్లో చేతులు జోడించి చెప్తే అది క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబ్రహామును మనం గమనిస్తే, అబ్రహాముని దేవుడు పిలిచాడు. బొమ్మలు చేసుకుంటున్నాడు అన్యజనుడు, దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడంటే, నీ తండ్రి ఇంటిని, నీ ప్రాంతాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అలాగే దేవుడు ఏదైతే చెప్పాడో సడన్గా దేవుడు మాటను అంగీకరించి బయలుదేరాడు. తన బంధువులను విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, అలాగే తన ఇంటిని, తన వృత్తిని పక్కన పెట్టి బయలుదేరాడు. తను చూపిస్తున్న దేశం కోసం, దేవుడు ఆశీర్వించే స్థలం కోసం, దేవుని ఆశీర్వాదం కోసం బయలుదేరాడు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, ఆశీర్వదిస్తాడంట అని చేతులు కట్టుకొని ఎక్కడున్నాడు అక్కడే లెగిసి బయలుదేరాడు. హల్లు చెప్పండి ఒకసారి. 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, నీవు లేగిచి అనే మాటను మనం గమనిస్తే, నువ్వు కూర్చుంటే అది విశ్వాసం కాదు, నువ్వు లెగిసి క్రియాపూర్వకమైన విశ్వాసంతో బయలుదేరాడు. నీ ఒక్కగాను ఒక కుమారుడు ఉన్నాడే ఇస్సాకు, మోరియా పర్వతం మీద నాకు బలిగా అర్పించు అన్నప్పుడు, సరేనయ్యా, ఇంకా నువ్వు నాకు ఇచ్చింది కుమారుడు ఇస్సాకుని, నువ్వు నన్ను ప్రేమించే కదా ఇచ్చేసింది. ఈ ఇస్సాకు నీ కొరకు విశ్వాసంగా జీవిస్తున్నాడు, అలాగే నేను కూడా విశ్వాసంగా జీవిస్తున్నాను. సరే నువ్వు చెప్పావు కాబట్టి మేమిద్దరం విశ్వాసులమే అంటే సరిపోయిందా? లేవాలి, కట్టెలు సిద్ధపరచాలి, బలిపీఠం మీదకి ఇస్సాకు రావాలి. ఇదే క్రియాపూర్వకమైన విశ్వాసం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు కాబట్టి నేను ఆకాశ నక్షత్రాల వల్ల నేను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము క్రియాపూర్వకమైన విశ్వాసం చేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో క్రియలేని విశ్వాసము మృతం అన్న విషయానికి మనం కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను త్వరగానే ముగిస్తాను. అదేంటంటే, క్రియ అనగా పని. ఇక్కడ అబ్రహాం లేగమంటే లెగిశాడు, తన స్వదేశాన్ని విడిచి ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వమంటే ఇచ్చేశాడు. అద్భుతంగా క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం కలిగిన విశ్వాస వీరుడై నడిచాడు. మరి ఈ రోజున మనలో ఉన్న విశ్వాసం క్రియలేని విశ్వాసం అయితే మృతము అని బైబిల్ చెప్తుంది. మీకు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యాకోబు, దైవజనుడైన యాకోబు రాస్తాడు పత్రికలో 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25 చివరి మాట చదువు. విశ్వాసం, క్రియలేని విశ్వాసము అమ్మా చెప్పు. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసం ఏం చెప్తుందమ్మా బైబిల్? క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తుంది వాక్యం. క్రియలేని విశ్వాసము. నేను ఈ విశ్వాసం గురించి గమనించినప్పుడు
విశ్వాసం అనేది క్రియలు ఉండాలి. క్రియ లేని విశ్వాసం మృతము. ఇప్పుడు ప్రాణము లేని ఏంటది? ప్రాణము లేని శరీరము మృతము. ప్రాణం ఉన్న శరీరం, ప్రాణం లేని శరీరం అది పొరపాటును కూడా కదలదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ప్రాణం లేని శరీరం అసలు కదలదుగా, మాట్లాడపడవు దానికి. ఎందుకంటే దాంట్లో ఏమి లేదు, ప్రాణం లేదు. ప్రాణం లేని శరీరానికి వినపడదు, కనపడదు, కదిలాడదు, మెదిలాడదు. బెల్లం కొట్టిన రాయిలాగా ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ప్రాణము లేని శరీరం ఎటువంటిదో విశ్వాసం, క్రియలేని విశ్వాసము అలాంటిది. కాబట్టి చచ్చినోళ్ళలాగా మనం ఉండకూడదు. ప్రాణం లేని విశ్వాసం కాదు. ఒక మాటలో చెప్పాలంటే అసలు నువ్వు వేలు చూపుతో నడవట్లేదు, విశ్వాసంతో నడిపించబడుతున్నావు. నిన్నెవరు ఇట్లా ఏలు పట్టుకొని, రే పట్టుకో, ఏలు పట్టుకో, పట్టుకో పట్టుకో, ఏలు పట్టుకో అని నేను ఎవరు నడిపించటల్లా. లేదా ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ కూర్చో, అల్లో ప్రార్థన చేసుకో, వాక్యం వినేటప్పుడు నిద్రబో మాకు, అమ్మా వింటున్నారా, అమ్మ లేచి ఆరాధన చేసుకో, అమ్మా ఈరోజు తెల్లార 5 అవుతుంది, ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసుకో, 30 ఏళ్ళు చూపించి అమ్మ ఇట్లా కూర్చో, అట్లా కూర్చొని మనల్ని నడిపించేవాళ్ళు. వేలు చూపుతో కాక, దైవజనుడైన పౌలు అంటాడు, ఏలు చూపుతో కాక విశ్వాసముతోనే. మనలో విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది? చచ్చిన విశ్వాసమా, జీవంతో కూడిన విశ్వాసమా? నాలో చెప్పండి, నా వెనక, నాలో కదిలే విశ్వాసం ఉంది. సచ్చినోడు చెప్పండి, సచ్చినోడు కదలడు. అక్కడ రాయబడింది అదే. ప్రాణం లేని విశ్వాసము మృతము. మృతుడైన తుమ్ముతాడా? మృతుడైన వాడు, చచ్చినోడు ఎవడైనా తుమ్ముతాడా? సచ్చినోడు ఎవడైనా మాట్లాడతాడా? సచ్చినోడు కదులుతాడా? సచ్చినోడు సమయానికి మందిరానికి వస్తాడా? రాడు, నడవలేడు, వాడు సచ్చాడు. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రియాపూర్వకమైన విశ్వాసం అది దేవునికి ఇష్టమైంది. 24వ వాక్యం పాస్ట్గా, మనుషుడు విశ్వాసం మూలన మాత్రము కాక, మనుష్యుడు విశ్వాస మూలము కాక, క్రియల వలనను నీతిమంతుడని ఎంచబడునని, నీతిమంతుడిగా ఎంచబడతాడు. విశ్వాసిగా ఉంటే, విశ్వాసిగా ఉంటే కుదరదు. విశ్వాసంలో క్రియ ఉండాలి. ఆ క్రియ ఉండటం వలన, క్రియ అనగా క్రియ అనగా ఇప్పుడు నువ్వు విశ్వాసం అనే దానికి రుజువు ఏంటి? నీ ప్రాంతంలో నీకు తెలిసిన వారి మధ్యలో నువ్వు విశ్వాసి అనేదానికి క్రియ ఏంటనంటే, నువ్వు దేవుని ప్రేమను చూపిస్తే నువ్వు విశ్వాసివి. క్రియా విశ్వాసం నీలో ఉందని గుర్తించాలి. నీ ప్రాంతంలో నువ్వు కొంచెం నోరు తగ్గించుకొని ఒక దైవికమైన బిడ్డగా, దైవికమైన కుమారుడుగా నువ్వు జీవించావంటే అదే క్రియా విశ్వాసం అంటారు దాన్ని. దేవుని సన్నిధిలో నమ్మకంగా దేవుని కొరకు నీవు జీవిస్తుంటే అది క్రియాపూర్వకమైన విశ్వాసం అంటారు. నమ్మకం లేకుండా ఏదో అందరూ విశ్వాసులే కానీ నేతి బీరకాయ అని అంటారు కదా, నేతి బీరకాయ అనే పేరు ఒకటే కానీ దాంట్లో నెయ్యి ఉండదు. పేరుకి నేతి బీరకాయ. ఒకవేళ మనం కోసి పిండామంటే దాంట్లో పసరు వస్తుంది కానీ నెయ్యి మాత్రం రాదు. పేరుకు మాత్రమే విశ్వాసులు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి విశ్వాసులు చాలామంది, విశ్వాసం కలిగిన చాలామంది ఉన్నారు భక్తులు, కానీ వాళ్ళందరూ ఇష్టలు కారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు వేలు చూపుతో నడవట్ల, విశ్వాసంతో మనం నడిపించబడుతున్నాం.
ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధిలో నిజంగా నీవు విశ్వాసం అని చెప్పుకుంటున్నావే, నీ ప్రాంతంలో నేను విశ్వాసిని, నేను విశ్వాసం కలిగినోడిని అని చెప్తున్నావు కాదు, చెప్పుకుంటున్నావు. కానీ నీలో క్రియాపూర్వకమైన విశ్వాసం కనపడుతుందా? అదే ఈరోజు సబ్జెక్టు. హల్లెలూయా చెప్పండి. క్రియాపూర్వకమైన విశ్వాసము కనిపిస్తుంది, కదిలాడిద్ది, మాట్లాడిద్ది, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. అది క్రియాపూర్వకమైన విశ్వాసం. 4 విషయాలు నేను చెప్తాను ఈ పూట, మీరు వినండి. ఒకసారి అల్లు చెప్తారా? మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక, విశ్వాస మూలము కాక క్రియల మూలముగాను నీతిమంతుడుగా ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను దైవజనుల్ని చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపించి క్రియల పూర్వకంగా నీతిమంతురాలుగా మార్చబడినది. క్రియల పూర్వకంగా ఇదిగో విశ్వాసుల జాబితాలోనికి, విశ్వాసుల సంఖ్యతలోనికి రాహాబు అనే యేస్య క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగినదై విశ్వాసుల జాబితాలోకి, విశ్వాసుల సంఖ్యలోనికి వచ్చేసింది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, వేగులు వారిని వేరొక మార్గమున ఎలా పంపించిందో తెలుసా? తన దగ్గరున్న ఒక ఎర్రని ద్వారము తాడు కిటికీలోకి విసిరివేసి కిందకేసి, అయ్యా వేరొక మార్గమున నా ఇంటికి వేరొక మార్గం ఉంది, ఆ వెళ్ళటానికి దారి ఉంది, మీరు ఆ కిటికీలో గుండా కిందకి దిగాలి, మిమ్మల్ని దింపుతాను నేను. చెప్పండి, మిమ్మల్ని కిందకి దింపుతాను, క్రిందకి దిగాలి. మీరు దిగేటప్పుడు తాడు జారి కింద పడితే పడరు, సర్వశక్తి కలిగిన దేవుడు పట్టుకుంటాడు. ఈ దైవజనుల్ని వేగులు వారు అయినటువంటి ఈ యెరికో పట్టణాన్ని వేగు చూస్తానికి వచ్చారు. ఈ విషయాలన్నీ దైవజనుడైన పౌలు, అలాగే యాకోబు పౌలు గారు హెబ్రీ పత్రికలో రాహాబును గురించి రాశారు. అలాగే దైవజనుడైనటువంటి యాకోబు కూడా రాహాబును గురించి రాశాడు, రాహాబులో ఉన్న విశ్వాసాన్ని గురించి రాశాడు. ఈ వేగులు వారు యెరికో పట్టణానికి వెళ్ళారు. వేగు చూస్తానికి దైవజనుడైన యెహోషువ పంపించాడు. ఎందుకు అని అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతున్నప్పుడు యెరికో అనే పట్టణం అడ్డొచ్చింది. వీరు ఆధ్యాత్మికంగా నడిపించబడటానికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ యెరికో రాజు ఇశ్రాయేలు ప్రజల్ని అడ్డుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఒక శిక్షణ, దేవుని బిడ్డల ద్వారా ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన శిక్షణ నేర్పించాలి. దేవుని ఉగ్రత యెరికో పట్టణం మీదకి రాబోతుంది. హెబ్రీ 11:31 హెబ్రీ 11:31 విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముతో తన ఇంట్లో చేర్చుకున్నందున అవిధేయులతో వారు నశించక అవిధేయులు అనండి. ఎవరు యెరికో పట్టణస్థులు? అవిధేయులు నశిస్తారు.
ఎవరు ఈ అవిధేయులంటే దేవుణ్ణి ఎరగిన వారు, జీవం కలిగిన దేవుని గురించిన అవగాహన ఆలోచన లేని అవివేకులు. నశించిపోతున్నటువంటి ఈ యెరికో పట్టణములో వేగులు వారిని దేవుడు పంపించాడు దైవజనుల ద్వారా. యెరికో పట్టణం అంతా పతనమైపోవాలి, కాల్చివేయాలి అని వేగులు వారిని ఎందుకు పంపించారంటే, ఒకవేళ పశ్చాత్తాపడి మారు మనసు పొంది జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తే, ఆయన ఒక్కడే నన్ను పాపముల నుంచి, ఈ యెరికో అనే లోకముల నుంచి విడిపించగలిగిన యేసుక్రీస్తు నామం ఒక్కటే నన్ను తప్పించగలదని ఎవరైతే విశ్వసించి నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కరుణను పొందుతారో వారు మాత్రమే కాపాడబడతారు. వారిలో యెరికో పట్టణములో కాపాడబడిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, అవిధేయులతో నశించక ఆమె ఒక్కతే, రాహబు ఒక్కతే రక్షించబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే అవిధేయులతో తాను కూడా నశించలేదండి, రక్షించబడింది. ఈమెలో ఒక క్రియాపూర్వకమైన విశ్వాసం మనం చూడగలం. దేవుని ఉద్దేశం, ఎవరైతే నమ్మి బాప్తిష్యం పొంది జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తుని విశ్వసించి వారి పాపాలను విడిపెట్టి వారి పాత రోత జీవితాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తే దేవుడని విశ్వసించి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఆయన మార్గములో నడిపించబడతారో, ఆయన హృదయంలో చేర్చుకుంటారో, తప్పనిసరిగా అట్టి వారికి యేసయ్య కరుణ, యేసయ్య కృపతోడుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ రాహాబు యేసయ్య దేవుని గురించి తెలుసుకొని 2వ అధ్యాయం 15వ వాక్యంలో యెహోషువ గ్రంథంలో ఏమంటుందో తెలుసా? ఇదిగో నీ దేవుడైన యెహోవా, మీ దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఎర్ర సముద్రం రహదారిగా మార్చాడు, రాజుల్ని హతమార్చాడు, తన ప్రజల పక్షము నుండి గొప్ప గొప్ప కార్యాలు ఆయన దేవుడని నిలిచి గొప్ప కార్యాలు చేశాడు. ఆ విషయాలు విన్నాము, చూసాము, మాకు గుండెల్లో భయం పడుతుంది, వణుకు పడుతుంది. దయచేసి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడల్లా, దేవుడు చేసే కార్యాలన్నీ తలంచినప్పుడల్లా నా గుండె కరిగిపోతుంది. ఏమైపోతుంది? గుండె కరిగిపోతుందంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొందింది, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. యెరికో పట్టణస్తులందరూ వేగులు వారు ఎవరైనా వస్తే, దేవుని గురించి ఎవరైనా చెప్పడానికి వస్తే, యేసుక్రీస్తుని గురించి ఎవరైనా చెప్పడానికి వస్తే వారిని అక్కడికక్కడే హతమార్చాలని యెరికో పట్టణం అంతా కాపు కాసుకొని ఉంది. ఆ రాజుగారు చెప్పాడు, ఏమని? వేగులు వారు ఎవరైనా మన పట్టణం ముట్టడి వేసి మన పట్టణాన్ని నాశనం చేస్తామేమో, ఈ పట్టణం అంతా తందానా తానా అనుకుంటూ పాపములో శాపంలో మనం బతకాలి, ఇదే బతుకు మంది, ఎలాగే మనం జీవించాలి, వరసవాయి చెప్పి బతకాలి, పాపిష్టి జీవితం చేయాలి, ఇదే జీవితం, ఇదే లైఫ్, ఇదే శాశ్వతం అన్నట్లుగా ఎవడికి ఇష్టం వచ్చినటువంటి జీవిస్తున్నాడు. యవనంలో ఉన్నవాడు యవన వెచ్చల్లో పడిపోయాడు, యవనంలో ఉన్నవారు చెడు స్నేహాల్లో పడిపోయారు, లోక కార్యాలు పడిపోయారు, లోక ఆసక్తుల్లో పడిపోయి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. వేగులు వారు ఎవరైనా వస్తే, ఈ వేగులు వారు ఎవరైనా దేవుని సువార్త ప్రకటించడానికి, యేసుక్రీస్తుని కానీ ఎవరైనా చెప్పడానికి వస్తే వారిని వెంటనే బంధించి అసలు మన దేశంలో ఉండకుండా నాశనం చేయాలి అని అందరూ ఆలోచన కలిగి ఉన్నారు. నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈమె ఒక్కటి మాత్రమే ఆ వేగులు వారిని ఇంట చేర్చుకొని, ఏమండి, ఎత్తైన స్థలంలోకి ఉంచి, ఒక ప్రథమ స్థానంలో ఉంచి ఆ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా విని నిశ్చయముగా ఏం చేసిందో తెలుసండి? ఆ కిటికీలో గుండా తాడేసి, ఏమండి, తాడేసి కిటికీ గుండా తాడేసి కిందకు దింపింది. కిందకు దింపెను అనండి. క్రిందకు, మొదటి మాట గుర్తుపెట్టుకోండి, క్రియాపూర్వకమైన విశ్వాసం ఇది. క్రిందకు దింపటము అనగా
క్రియా విశ్వాసము. క్రియాపూర్వకమైన చెప్పండి క్రియాపూర్వకమైన పని చేసిందా లేదా? ఏమని చేసిన పని అంటే తనలో ఉన్న క్రియాపూర్వకమైన విశ్వాసము, ఇదిగో దేవుని పని కొరకు తనలో ఉన్న విశ్వాసము పురికొల్పబడినది. ఇదిగో నా ఇంటికి వచ్చిన దైవ సేవకుల్ని, వీరు దేవుని పని కోసం వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఎవరైతే రక్షించబడాలని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించబడితే తప్పనిసరిగా వారు కాపాడబడతారు. యేసయ్య రాజ్యంలో చేర్చబడతారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు కాపాడబడతారు. అదే కదా వీళ్ళు చెప్పడానికి వచ్చింది, దేవుని పని కోసమే కదా వీళ్ళు వచ్చింది. ఇప్పుడు వారు పని కట్టుకొని నా ఇంటికి రాకపోతే నా కన్నీరు తొడవబడేదేనా? నా పాపిష్టి బ్రతుకు మారేదేనా? పని కట్టుకొని వాళ్ళు రాకపోతే నేను జీవము కలిగిన సైన్యములకు అధిపతికు యెహోవాను నేను గుర్తించగలిగేవన్నా నా కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చబడలేదా? యేసుక్రీస్తు ఇదిగో తన దైవ సేవకుల్ని నా ఇంటికి పంపించి నా పాపిష్టి జీవితం, నా రోత జీవితం, నా మలినమైన జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు తన కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు. నన్ను ప్రేమించి తన దైవ సేవకులు నన్ను నా ఇంటికి పంపించాడు. ఎందుకు తెలుసా? వారికి ఎందుకు పని పెట్టాడో తెలుసా? పాపిష్టి బ్రతుకుల నుంచి, నిశ్చయముగా నీచమైన బ్రతుకుల నుంచి నేను మారాలి. ఎంతకాలం ఈ తాగుడు, ఎంతకాలం ఈ విచారం? భార్య ఉండగా మరొక భార్యతో వ్యభిచారం చేయటం, భర్త ఉండగా మరొకరు పురుషుతో పాపం చేయటం, ఎంతవరకు ఈ జీవితాన్ని కొనసాగించాలి? ఈ పాపిష్టి బ్రతుకుల నుంచి నన్ను విడిపించడానికి పని కట్టుకొని వచ్చారు దైవ సేవకులు. వారు చేసిన పని, వారు ప్రకటించిన ప్రకటన, వారు చూపించిన ఆ మమకారం, వారు జీవం కలిగిన యేసయ్యను ఆశ్రయిస్తే కాపాడబడతావు. నా క్షేమం కోరి చెప్పండి. ఎరుకో వేగు చూస్తానికి వచ్చిన వారు ప్రాణాన్ని తెగించి వచ్చారా, లేకపోతే సరదాగా అటు చూసి వద్దాం, ఏమండి జాతరగా పోయొద్దాం అన్నట్లు వచ్చారా? ఓసారి అల్లు చెప్పండి. సరదాకి వెళ్ళారా, ప్రాణానికి తెగించి వెళ్ళారా? బ్రదర్ చెప్పాలి. ప్రాణానికి తెగించి వెళ్ళారు. ప్రాణాన్ని ఆ గుప్పిట్లో పెట్టుకొని వెళ్ళారండి. సరదాగా వెళ్ళా వాళ్ళు. దైవ సేవ అనేది ఏందనుకుంటున్నావు? సేవ అంటే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని దేవుని సేవ చేయటం, దేవుని పని చేయటం అన్న విషయం రాహాబు వేశ్య గుర్తించి వీళ్ళు ప్రాణానికి తెగించి నా దగ్గరికి సమాధాన సువార్త నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకా నేను పాపిష్టి బ్రతుకుల నుంచి మారకపోతే నేను మనిషిని కాదు, మానవత్వం లేని పశువుని మారాలి అని మార్పు చెంది వాళ్ళని ఇంట చేర్చుకొని ఏమండి వాళ్ళకి అద్భుతమైన దేవుని పని చేయటానికి ఇంకా ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయ్యా. ఇలాంటి మారు మనసులైన బ్రతుకులు ఎన్నో ఉన్నాయా. పేరుకి క్రైస్తవులుగా జీవిస్తున్నారు, పేరుకి భక్తి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఎరుకో పట్టణంలో పాపిష్టి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అవివేకులతో నశించక, ఏమని రాయబడింది వాక్యంలో? అవిధేయులైన వారితో నశించక. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుపడే వాళ్ళ, నశించిపోయే వాళ్ళ? పతనమైపోయేవారు, నాశనం అయిపోయేవాళ్ళు. వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ నాశనములో, ఏ పతనములో, ఏ అవివేకంలో నువ్వు జీవిస్తున్నావో యేసయ్య అంటున్నాడు, అదిగో ఆయన వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన వాక్యం నీ గుండెల్లో చేర్చుకొని నిశ్చయముగా నీవు దేవుని పని కొరకు నిశ్చయముగా నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివై దేవుని పని కోసం తనలో ఉన్న విశ్వాసం, క్రియాపూర్వకమైన విశ్వాసం ఏం చేసింది తెలుసా? దేవుని పని కొరకు పురికొలుపుతూ ఉంది. దిగాలి, మీరు కిందకు దిగాలి, దిగి ఇంకొక గృహానికి వెళ్ళాలి, వాళ్ళు రక్షించబడాలి, వారు కాపాడబడాలి. దిగాలి కిందకి.
అని చెప్పి వాళ్ళని ఇద్దరిని దైవ సేవకులు ఏం చేసిందండి? తాడేసి కిటికీ గుండా కిందకు దించింది. అల్లు చెప్పండి ఒకసారి, ఎక్కడుందన్నమాట? ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపినంటే ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే, ఈ మాటను బట్టి మనం గుర్తించాల్సిందంటే క్రియాపూర్వకమైన విశ్వాసం. అనండి నా వెనక, క్రియాపూర్వకమైన విశ్వాసం. క్రియాపూర్వకమైన విశ్వాసం ఎలాగుంటుందంటే తాడేసి కిందకి తీస్తుంది అంటే పని చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. మీరు దిగిపోండి అయ్యా, మీకు నాకు రక్షణ చెప్పారు, ఇంక మీ సావు మీరు చావండి, వెళ్ళిపోండి, మీరు ఎట దిగుతారో లేకపోతే నుంచి దూకుతారో కింద పడి చేస్తారో నాకు అనవసరం, నాకు యేసై దొరికాడు, ఇంక అవసరం లేదు అని అంటలా. యేసై దొరికిన వెంటనే యేసైని నమ్మి విశ్వాసం కలిగిన విశ్వాసురాలుగా ఏం చేసింది తెలుసండి? తాడు కిటికీ గుండ వేసి వారిని దింపి తన విశ్వాస క్రియ చూపిస్తుంది. అల్లు చెప్పండి. మీరు దోకండి, నాకు సంబంధం లేదు, నాకు దొరికింది యేసయ్య, ఇంక పోండి మీరు స్వామి మీరు అట్లా ఏం చేస్తాం తెలుసా? తనలో ఉన్న విశ్వాసం పురికొల్పుతూ ఉంది. మీరు దేవుని పని చేయాలి, ఇంకా అనేకులు ఎరుకలు నశించిపోయేవారు ఉన్నారని తనలో ఉన్న విశ్వాసం పురికొల్పుతూ ఉంది. అదే క్రియాపూర్వకమైన విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య నేను విన్న మాట ఏంటంటే, ఒక సహోదరికి మంచి ఉద్యోగం ఉందంటండి, 30,000 వస్తాయంట నెలకి 30,000 రూపాయలు. తనకు సొంత స్థలము, సొంత ఇల్లు ఉంది. అయినా సొంత ఇంట్లో ఉండదు, అద్దెంట్లో ఉంటుంది. అల్లు చెప్పండి. సొంత ఇంట్లో ఉండదు, అద్దెంట్లో ఉంటుంది. అది ఏ ఇంట్లో ఉంటుంది? దేవుడు బిడ్డలు పోయే దేవుడు నమ్ముకున్న బిడ్డల ఇళ్ళలో ఉండదు, విగ్రహాదులు పూజలు చేసే ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పోయి ఉంటుందంట. సంవత్సరానికి ఎన్ని నెలలు అమ్మ చెప్పు, గడ్డం కింద చేయి పెట్టుకున్నావు, ఎన్ని నెలలు అమ్మ సంవత్సరానికి? 12 నెలలు. 12 నెలలు అంటే దాన్ని 3 భాగాలు చేస్తే 3 4 ఎంత అమ్మా? 3 4 12. ఏ ఇంట్లో ఉన్నా కానీ 4 నెలలే ఉంటుందంట. అల్లు చెప్పండి. ఏ ఇంట్లో ఉన్నా 4 నెలలే. అదేందన్న ఎచ్చరంగా ఉండదు అమ్మగారు అంటారేమో. ఆ 4 నెలల్లోనే ఆ ఇంటి ఓనర్ని, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ యేసుక్రీస్తు కొరకు సంపాదించింది. ఏమంటారు తెలుసా? ఈ 4 నెలలు ఉందని ఇంక ఖాళీ చేసిద్దంట. 4 నెలలు అవగా టైం చూసుకొని 4 నెలలు అయినాయి ఇంక వెళ్తానంటే వాళ్ళు ఏడుస్తారంట. ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఉండమ్మని బతిలాడతారంట. ఆ చుట్టుపక్కల కూడా బాధపడతారంట. ఎందుకంటే క్రియాపూర్వకమైన విశ్వాసం రాతి హృదయాలను కూడా కదిలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి నేను అంటాను, 4 నెలలకే ఇంటి ఓనర్ని ఏమండి ఆ పక్కనున్న వీధుల్లో ఉన్న వారందరిని మార్చిందంటే, నువ్వు 14 సంవత్సరాల నుంచి వస్తున్నావు రక్షణ పొంది, ఒక్క ఆత్మ నన్ను రక్షించావా? మళ్ళీ ఏం చెప్పుకుంటా? నేను విశ్వాసిని. ఎవరు చెప్పండి, ఎవరంట? నేను విశ్వాసిని. ఒక్క ఆత్మ నీ వలన రక్షించకపోతే నువ్వు విశ్వాసివి కాదు, పిశాసు అనాలి నిన్ను. దేవుడు ఏమని పిలవాలి తెలుసా? పిశాసు అని పిలవాలి. అట్లా సంవత్సరానికి ఆమె టార్గెట్ ఏందో తెలుసా? సంవత్సరానికి అక్కడ 4 నెలలు, ఆ ఇంట్లో 4 నెలలు, ఈ ఇంట్లో 4 నెలలు, 3 ఇల్లు మారిద్దంట. 3 ఇల్లు మారిపోతారు యేసునామంలో. ఆమెను చెప్పు. ఇది టైం పాస్కి చెప్పట్లే ఈ మాటలు, వాస్తవం ఇది. దైవజనులు మ్యాథ్యూసన్ గారు చెప్పాడు. ఆయన చర్చికి వచ్చి విశ్వాసం చేసే పని అంట. ఎంత గొప్ప ఆశ్చర్యం మీకు అర్థమవుతుందండి. విశ్వాసంలో నువ్వు పురికొల్పబడాలి. ఆమెలో ఉన్న విశ్వాసం ఏం చేసింది? పురికొల్పబడి ఆ దైవజనులు ఏం చేసిందండి? వెళ్ళండి, కిందికి వెళ్ళండి, ఇంకొక ఇల్లు ఉంది, మారాలి యేసునామములో. హల్లెలూయా. ఇదే క్రియాపూర్వకమైన విశ్వాసం. వాస్తవంగా ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసండి? వాస్తవంగా ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆమె ఒక్కతే రక్షించబడ్డదా? అందరూ రక్షించబడ్డారా?
ఇంటి వారందరూ రక్షించబడ్డారా, ఆమె ఒక్కతే రక్షించబడ్డదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. 6:17 వాక్యంలో మనం గమనిస్తే తన ఇంటి వారందరూ బ్రతుకు నిమిత్తం, చావటం కాదు, బ్రతుకు నిమిత్తం అని రాయబడింది. యెహోషువ గ్రంథం 6:17 వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడే రాహాబుని గురించి మాట్లాడుతున్నాడు. 6:17 వాక్యం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక. ఎవరిని పంపిన దూతలు? మనము పంపిన దూతలను సేవకులు దాచిపెట్టింది గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ బ్రతుకుదురు. అయ్యా, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతమంది ఉందో నాకు తెలియదు, కానీ మీ దగ్గర డబ్బు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీకు ఎన్ని పొలాలు ఉన్నో నాకు తెలియదు, కానీ ఒక్కటి చెప్పగలను ఒక దైవజనునిగా, ఆశీర్వాదం అనేది డబ్బు కాదు, ఆశీర్వాదం అనేది ఆస్తి కాదు, ఆశీర్వాదం అనేది ఏమండి ఒంటి నిండా బంగారం ఉండేది కాదు. ఆశీర్వాదం అనేది అల్లు చెప్పండి ఒకసారి, 2 చేతులు ఎత్తి చెప్పగలవా? ఆశీర్వాదం ఏందో తెలుసా? నీ ఇంటి వారందరూ చావకుండా బ్రతికి రక్షణ పొందటమే ఆశీర్వాదం. ఇంకా కొంతమంది వచ్చారు, ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, బహుశా తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రారు మందిరానికి, లేదు పిల్లలు మందిరానికి వస్తే తల్లిదండ్రులు మందిరానికి రారు, లేదా నీ ఇంటి వారందరూ ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారా? అక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఆమెలో ఉన్న విశ్వాసం, క్రియాపూర్వకమైన విశ్వాసము దేవుని పనికి ప్రోత్సాహపరిచింది. అల్లు చెప్పండి, దేవుని పనికి ప్రోత్సాహపరిచి, ఇదిగో వేగులు వార్లారా, ఇదిగో ఈ కిటికీ గుండా దిగిపోండి, ఇంకొక గృహం ఉంది, ఇంకా నశించిపోయే వాళ్ళు ఉన్నారు, ఇదిగో దేవుని పని కొరకు నా విశ్వాసము పురికొల్పబడుతుంది, నా విశ్వాసం క్రియాపూర్వకమైన విశ్వాసం, నిశ్చయముగా అనేకులు రక్షించబడాలి అనే ఆలోచన కలిగి క్రియాపూర్వకంగా తనలో ఆధ్యాత్మికమైన విశ్వాసంతో ఆ విశ్వాసం పురుగొలుపుతుందండి. దేవుడి పని జరగాలి. ఆమేన్ చెప్పండి. అమాలేకుల మీద ఇజ్రాయేలు ప్రజలందరూ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడైన మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు దించినప్పుడేమో ఇజ్రాయేలు ప్రజల్లో అపజయం కలుగుతుంది, ఓడిపోతున్నారు, చచ్చిపోతున్నారు ఇజ్రాయేలు ప్రజలు, దేవుడి బిడ్డలు చచ్చిపోతున్నారు. చేతులు ఎత్తినప్పుడేమో ఇజ్రాయేలు ప్రజలందరికీ జయము కలుగుతుంది. చేతులు దించినప్పుడు ఓటమి, చేతులు ఎత్తినప్పుడు జయము కలుగుతుంది. ఈ మోషే అనే దైవజనుడిని అహరోను, హూరు అనే ఈ ఇద్దరు భక్తులు, విశ్వాసులు ఏం చేశారో తెలుసండి? చేతులు దించితే మనకు అపజయం కలుగుతుంది, దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి, దేవుని పని జరగాలి, ఇశ్రాయేలు ప్రజలకు జయం కాయాలి, సాతాను కట్లు తెగిపోవాలి, సాతాను సామ్రాజ్యం పతనమవ్వాలి అన్న ఉద్దేశంతో అహరోను, హూరులు పైకి లేచారు. దేవుని పని జరగాలని తనలో ఉన్న క్రియాపూర్వకమైన విశ్వాసం పురికొల్పడానికి దైవజనుని 2 చేతుల్ని అలా ఆదుకున్నారంట. ఎత్తుకుంటే ఆయనే ఎత్తుకుంటాడు, దించుకుంటే ఆయనే దించుకుంటాడు. మనకేంది? మనం భక్తులు, బైబిల్ తీసుకుని మందిరానికి వచ్చే భక్తులు. దేవుని పని కొరకు నీలో ఉన్న విశ్వాసం పురికొలిపితే, హూరు మనమడేనంట బెసలేలు, ఆ బెసలేలు ద్వారానే ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు కట్టించాడు, దేవుని సంఘాన్ని కట్టించాడు. హూరు మనమడే, బెసలేలు అంటే బెసలేలు కుమారులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని చేతిలో వాడబడుతున్న సాధనాలు. పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. నీలో ఉన్న విశ్వాసం రాహాబులో ఉన్న విశ్వాసం ఎటువంటిదంటే దేవుని పని జరగాలి. పురికొలిపింది, తాడేసి ఏం చేసింది? దించి దేవుడి పని జరగాలయ్యా.
నాకెందుకు ఎటుపోతే నాకెందుకు అని అనుకోలేదు. తాడేసి కిందకి దించి క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగింది. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు, నీ పిల్లలు దేవుని సన్నిధిలో క్షేమంగా బ్రతకాలంటే, క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని పని జరుగు నిమిత్తం నీలో ఉన్న విశ్వాసం పురుకొలపాలి. హల్లెలూయా చెప్పండి. పని చేయాలి, నువ్వు దేవుని పని కొరకు సహాయం చేయాలి. నేను అంటాను, డబ్బు ఇస్తే సహాయం జరిగిద్దా? దేవుడి పని జరిగిద్దా? హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. నీ కానికిస్తే దేవుని పని జరిగిద్దా? ఏ బ్రదర్, దేవుడి పనికి ఉత్త కానికిస్తే దేవుడి పని జరిగిద్దా? పని జరిగిద్ది, కానీ కానుక వలన జరగదు. నువ్వు వచ్చి నడువు ఉంచి దేవుడు పని చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నలుగురికి సువార్త ప్రకటిస్తే దేవుడు పని జరిగిద్ది. పరిచర్య చేయాలి, ప్రకటించాలి. నీ ప్రాంతంలో నువ్వు దేవుని సంఘానికి వస్తున్నావంటే ఒక సాక్షిగా నిలబడాలి. దేవుడు పని అద్భుతంగా జరగాలంటే డబ్బు వలన కాదు దేవుడు పని జరిగేది. నువ్వు దేవుని కొరకు నడుం కట్టుకొని సువార్త ప్రకటించాలి, పరిచర్య చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు దేవుడి పని జరిగింది. హల్లెలూయా చెప్పండి. మీరు అనుకుంటారు, దేవుడి పని ఎలాగైనా జరిగింది నేను ఇచ్చే కానుక వలన అనుకుంటావు. కానుక వల్ల దేవుడి పని జరిగిద్ది, కానీ నువ్వంతుగా నువ్వు పరిచర్య చేయాలి కదా, ప్రభును ప్రకటించాలి కదా. దేవుడి పని ఒక్కదాంతో ముడివేయబడలా. హల్లెలూయా చెప్పండి. దేవుడి పని ఒక్కదాంతో కానుకతోనే ముడివేయబడ్డదా? కానుకంటే ఇంకా చాలామంది ఉన్నారు, కోట్ల కొలది డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. డబ్బు వలన సేవ ఏమన్నా సేవ జరిగిద్దా? డబ్బు వలన సేవ జరిగిద్దా? లేకపోతే దేవుని కోసం నిలబడి నడుం కట్టుకొని క్రియాపూర్వకమైన విశ్వాసంతో సేవ జరిగిద్దా? మీరు చెప్పాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. డబ్బు వలన సేవ జరగదు, కానీ క్రియాపూర్వకమైన విశ్వాసం వలన సేవ జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో నీలో ఉన్న విశ్వాసం క్రియాపూర్వకమైందైతే తప్పనిసరిగా దేవుని పనికి పురికొల్పబడునుగాక. పురికొల్పబడటం అంటే ఏందండి పాటగారు అంటే, నువ్వు సచ్చినోళ్ళలాగా ఉండ, మాకు లెగిసి తిరుగు, దేవుని కొరకు వాడబడు, దేవుని కొరకు కదులు, రాహాబు యేసేలాగా, ఆరోను హూరుల్లాగా కదులు. ఆమె కదిలితే నీ మనవాళ్ళు బతుకుతారు. హల్లెలూయా. నీ మనవలు నీ పిల్లలు ఆశీర్వది. నీ ఆస్తి నీ బంగారు, నీ డబ్బు, నీ ఉద్యోగం ఎన్ని శాశ్వత? నన్ను అడిగితే అనుకుంటున్నావు ఆశీర్వాదం. నీ పిల్లలందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉండటం ఆశీర్వాదం. దానికి మించిన కోట్ల రూపాయల ఆస్తి ఇంకెట్లు లేనే లేదు. ఏమండి, మొన్న ఎంత దారుణం అండి, ఒక క్రిస్టియన్స్ ఇంట్లోనే, దేవుని సన్నిధికి వెళ్ళే ఇంట్లోనే భయంకరమైన మరణ సంబంధమైన వాసన. తల్లిదండ్రుల మందిరికి వస్తారు, తల్లి మందిరానికి వస్తారు, కానీ భర్త మందిరాలు, పిల్లల మందిరాలు జులాయిగాలు తిరిగినట్టు యవ్వనంలో ఉన్నటువంటి ఒక యవ్వన పిల్లలు ఎంతోమంది చచ్చిపోతున్నారు. చూడండి ఎంత భయంకరమో కదా. ఈ రోజున వాక్యం వింటున్నా నా ప్రియ, నీ పిల్లలకి ఆ గతి పట్టకూడదు. నీ పిల్లలు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీవు విశ్వాసంలో కదలాలి. విశ్వాసంలో పురుకొల్పబడితే నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటారు. నువ్వే సచ్చినోళ్ళలాగా ఉన్నావు అనుకోండి, నువ్వే కదిలాడకుండా ఉన్నావు అనుకోండి, ఇంక నీ పిల్లలు ఏమవుతారంటే దేవుని సన్నిధిలో కనపడరు. వాళ్ళకి ఏ సమయంలో ఎప్పుడు ఆ ఎరుకో పట్టణం మీదకి వచ్చిన ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి విశ్వాసంలో పురుకొల్పబడుదుముగాక. పురుకొల్పబడటం అంటే తాడేసి కిందకి దించాలి. తాడేసి కిందకి దించడం అంటే మీ ఇంట్లో కిటికీ ఉందో తాడేసి కిందకి దించమని కాదు నేను అనేది. అంటే మీ విశ్వాసంలో కదలిక, పురుకొలుపు, కదిలాడాలి, క్రియాపూర్వకమైన విశ్వాసమై ఉండాలి. మంచిది. రెండో మాటలకు నేను వెళ్తాను, ఆలస్యం చేయను. ఇప్పుడు దావీదుకి ఎంతమంది తెలుసు? దావీదు ఎంతమంది తెలుసు? దావీదు తెలుసా మీకు? ఓకే, మంచిది. దావీదు భార్య మికాల్ ఒకరోజు రాత్రి ఏం చేసిందంటే దావీదుని
దావీదుని తాడేసి కిందకు దించింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19 అధ్యాయము 12 వాక్యం చదువు. కిటికీ గుండా దావీదును దింపండి అనండి. ఇదిగో చూడు, నాకు నా వెనక దింపగా అనండి. దింపగా అన్న కాడ మీరు ఏం పెట్టుకుంటారంటే క్రియాపూర్వకమైన విశ్వాసం అని పెట్టుకోండి. కిటికీ గుండగా దావీదుడు దింపగా అతడు తప్పించుకొని వెళ్ళాడు. కారణం ఏంటంటే దావీదు మామ ఎవరో తెలుసా? సౌలు. ఈ సౌలు ఎవరో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలందరికీ రాజు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న రాజుగారు. ఇతనికి ఏంది ఉద్దేశం ఏంటంటే, ఇతని అల్లుడిని ఎందుకు చంపాలనుకున్నంటే, ఇంత కిరాతకంగా ఎందుకు మారాలనుకున్నాడంటే, అల్లుడిని గురించి కొందరు స్త్రీలు ఏమని పాడబడుతున్నారో తెలుసా? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని పాడబడారు. 1,000 ఎక్కువ 10,000 ఎక్కువ? అమ్మా చెప్పండి అమ్మా. 1,000 ఎక్కువ 10,000 ఎక్కువ? 10,000 వాడికి. వాడిని ఎలాగైనా సరే, నేను రాజును కదా, వాడు అసామాన్యుడు. నేను రాజునై ఉండి కూడా నాకు 1,000 కొలది రావటం ఏంటి, వాడికి 10,000 కొలది రావటం ఏంటి? ఎట్లాగైనా వాడిని లేపేస్తే దరిద్రం పోద్ది అన్న కిరాతకం, అన్న దుష్టత్వం, అసూయ, ఈర్ష. ఇతడు దేవుని నమ్ముకున్న వ్యక్తే, కానీ ఇతనిలో అసూయ, అహంభావం, దేవుని ఉద్దేశం ప్రకారం జీవించటంలా. జరిగిన విషయం ఏంటంటే, ఈ విషయం తెలిసింది, నన్ను చంపేస్తున్నా మామ అని చెప్పి, అమ్మాయి ఏందమ్మాయి మీ నాన్నకి ఒక మాట చెప్పకూడదంటే, చెప్పినా అయ్యా ఆయన వినేవాడు కాదయ్యా, ఆయన మూర్ఖత్వం ఆయనే. సరే ఏం చేస్తాం? గృహదేవత బొమ్మ ఒకటి ఉంది, ఆ బొమ్మని మంచం మీద పండేసి దాని మీద దుప్పటి కప్పేస్తా. రేపు పొద్దున అమ్మాయి అల్లుడు గారు ఏడి, పలకరిద్దామని వచ్చాను అని వస్తాడు మీ నాన్న. అప్పుడు అల్లుడు గారికి కొంచెం జ్వరం వచ్చింది, ఒక 4 రోజులు మాట్లాడ్డంట, 4 రోజుల తర్వాత కలుస్తాడంట్లే, అదిగో జ్వరం వచ్చి దుప్పటి కప్పుకొని పనుకున్నాడని చెప్పి తిన్నగా ఏం చేశాడు తెలుసా? నన్ను ఎట్లగట్ల పంపి అమ్మాయి, నేను బతకాలమ్మాయి, యోధా గోత్రపు సింహం నాలో నుంచి రావాలమ్మాయి. ఏం చేస్తావు? రావాలమ్మాయి. ఏం చేస్తావు అంటే, ఏం చేయను, నా తండ్రి ఆలోచనలో నేను కలవను. నా ఆలోచనలు విశ్వాస సంబంధమైన ఆలోచనలై ఉండాలి. ఏ ఆలోచన? నా ఆలోచనలు నీ ఆలోచనలో కలిగితే దావీదు చచ్చిపోతాడు. దావీదు బ్రతుకు నిమిత్తం దావీదును కిటికీ గుండా దింపాలి. దావీదు వంశముల నుంచి నజరేయుడైన యేసు రావాలి బయటికి. శరీరులతో, అవిశ్వాసులతో, భక్తిహీనులతో, ప్రార్థన జీవితం లేకుండా విడిగా దిగుతూ, దైవ భయం లేకుండా బైబిల్ చేత పట్టుకొని మళ్ళీ దేవుని మందిరానికి వస్తూ దేవుని భక్తులు మనం చెప్పుకుంటూ, భక్తి లేకుండా, భయం లేకుండా, తాగుడుకు, వ్యభిచారానికి, నాశనానికి జీవిస్తున్న నా తండ్రి ఆలోచనలో నేను చేరను. దావీదు ఆత్మీయుడు, సౌలు శరీర సంబంధుడు, నామకార్థుడు. హల్లెలూయా చెప్పండి. శరీరానికి ఆత్మకు పోరాటం అంట, తెలుసా మీకు? హల్లెలూయా చెప్పండి. అయ్యా ఆత్మసిద్ధమే కానీ యేసు ప్రభు వచ్చి, పేతురో 1 గంట అయినా ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఏందా నిద్ర? దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఆవిలింపులు, నిద్ర. నేను నిద్ర పత్తి కట్టి అర్థం కాదు. హల్లెలూయా చెప్పు ఒకసారి. ఏంటి నిద్ర? 1 గడి అయినా ప్రార్థన చేసుకోవాలంటే అయ్యా ఆత్మసిద్ధమే కానీ శరీరం సహకరించటంలా. ఎందుకు శరీరం శరీరం ఏమంటుందంటే, ఫుల్గా తిన్నాం ఒక నిద్రై. శరీరం ఏమంటుందంటే, పోయిన వారం పోయినాం కదా, ఈ వారం బాపోతే ఏమైంది? హల్లెలూయా చెప్పండి. శరీరం చేసే పనులు. శరీరం ఆత్మను సంపాలని ప్రయత్నిస్తుంది. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థమవుతుందా? శరీరం ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది, ఈరోజు ఆగిపో అంటది. అప్పుడు ఏమైపోద్ది? ప్రార్థన ఏమైపోద్ది? బతికిద్దా చచ్చిద్దా? అమ్మ చెప్పాలి, చచ్చిద్దా బతికిద్దా? ఈరోజు పరిచర్య చేయకపోతే ఏమైంది? పరిచర్య చేయాలా అంటది శరీరం.
అప్పుడు పరిచర్య చచ్చిద్దా బతికిద్దా? ఈ వారం బాగపోతే మందిరానికి వచ్చే వారం బాగొచ్చులే అని అంటది శరీరం. అప్పుడు మందిరానికి పోయే అవకాశం ఉండిద్దా చచ్చిద్దా? చెప్పండి. సౌలు దావీదుని చంపాలి. దావీదు ఎవరు? ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు, ఆధ్యాత్మికమైన విషయం కలిగిన వాడు. సౌలు చేసే పని ఏంటంటే ఎప్పటికైనా దావీదుని చంపాలి. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఆధ్యాత్మికమైన విషయాలు చచ్చిపోయాయంటే నీవు సౌలు అనబడుతున్న ఆలోచనలకు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. అంటే నువ్వు ప్రోత్సాహకరంగాను అన్ని విషయాలు కలిసిపోతున్నావు. మికాలు కలిసిపోలా, తండ్రి ఆలోచనలు కలవలేదు. ఏం చేసిందో తెలుసా? దావీదుని నేను కిందకు దించాలి, నేను భక్తిహీనులతో కలవకూడదు. హల్లెలూయా చెప్పండి. భక్తిహీనుల్లాగా భక్తి చేయకూడదు, ఆత్మీయంగా నేను బ్రతికుండాలి. బతుకుతున్నావా? నీలో ప్రార్థన బతికుందా? విశ్వాసం బ్రతికుందా? ఆధ్యాత్మికంగా దేవుని ప్రేమించాలని ఆ క్రియ నీలో బ్రతికుందా? తప్పనిసరిగా యోధా గోత్రపు సింహం నీ వంశంలో నుంచి రాబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. నిజంగా ఆ రోజు కానీ మికాలు కానీ తాడు వేసి గింతకు దించకపోతే దావీదు గారి పని ఏమయ్యేది? నిజంగా ప్రార్థన జీవితం నీలో పోతే ఇంకేముందండి? దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటాయా? నన్ను అడగండి, నేను చెప్తాను. ప్రార్థన జీవితం లేకపోతే, దేవుని వాక్యం వినకపోతే, ఆధ్యాత్మికమైన వాతావరణం నీలో కాకపోతే ఇంకా దేవుడిచ్చే ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. సౌలు ఆలోచనలు నీలో నుంచి తొలగిపోయి ఏమండి ఆధ్యాత్మికంగా నేను ప్రార్థన చేసుకోవాలని లేవాలి. ఆమేన్ చెప్పు, హల్లెలూయా చెప్పు. నేను విశ్వాసని ప్రార్థన చేసుకోవాలా? బైబిల్ చదవాలా? మందిరానికి వెళ్తున్నానుగా, అవసరం లేదు అనే భక్తులు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి మీరు ఏంది ఇంతసేపటికి వస్తున్నారు? మేమైతే అట్లా వెళ్తాం, ఇట్లా వస్తాం. అట్లా వెళ్తారంట, ఇట్లా వస్తారంట. పరిచర్య చేస్తేనా పరలోక రాజ్యానికి వెళ్ళేది? వారం వారం మందిరానికి వెళ్తేనా పరలోక రాజ్యానికి వెళ్ళేది? ఏం నెలకు ఒకసారి పోతే పరలోక రాజ్యం ఉండదా అనే భక్తులు కనపడ్డారా లేదా? మీకు ఎదురయ్యారు లేరా? మీరు కాదు కదా, ఎందుకు అట్టున్నారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. అట్లాంటి వాళ్ళు ఎదురయ్యారు లేదా మీకు? అట్లాంటి వాళ్ళే సౌలు లాంటి వాళ్ళు. సౌలు ఆలోచనలన్నీ నీలో తొలగిపోవాలి. నీలో ఎలాగుండంటే, నీ విశ్వాసం ఎలాగుండంటే, నేను ఈరోజు 1 గంట కాదు 2 గంటలు ప్రార్థన చేయాలి. రోజుకి ఎన్ని గంటలు నాన్న? అన్నగారు చెప్పండి, ఎన్ని గంటలు రోజుకి? ఎన్ని గంటలు? ఒక రోజు మొత్తానికి ఎన్ని గంటలు? 24 గంటల్లో దాంట్లో దశంభాగం ఎంత తీయాలి? నువ్వు నేను. డబ్బు కాదు, ఇట్లా అంటున్నారు. డబ్బులు కాదు, డబ్బులు పక్కన పెట్టండి. ఎంత తీయాలి దశంభాగం? అదే సమయానికి కూడా దశంభాగం. అన్నయ్య భలేవరే, కడుపు నిండింది అన్నయ్య, ఇంకా ప్రార్థన లేదు అనుకుంటున్నావే. ప్రార్థన లేకపోతే ఏమైంది? ఏమండి సౌలు సింహాసనం అంతకంతకు దిగజారిపోయింది, దావీదు సింహాసనం అంతకంతకు వర్ధిల్లినది. ఆమేన్ చెప్పండి. ఎంత 2.5 గంట, అవునా? 20 గంటలకి 2 గంటలు వేసుకో. ఇంకా ఆ తర్వాత 4 గంటలకి దాంట్లో సగం వేసుకో. ఏమైంది, ఒక 10 నిమిషాలు అటు ఇటు. 2.5 గంట నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? నేను చేస్తున్నాను అన్నయ్య అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. పాస్టర్ అమ్మ ఒకటే ఎత్తింది. మీ జీవితంలో ఎందుకు ఆధ్యాత్మికమైన విషయాలు మీకు ఎందుకు అపజయం, మీరు ఎందుకు దేవుడి ద్వారా ఆశీర్వదించబోట్లేదంటే మీరు ప్రార్థన చేయట్లేదంతే. ప్రార్థన లేదు. లేదా ప్రార్థన చేసుకుందాం, అన్నయ్య చెప్పిండు పాలరాజు అన్నయ్య ప్రార్థన చేసుకుందాం రాయ్యా అంటే, ఏమే పొద్దంతా పని చేయలేదా? నువ్వు చేసుకో, మాకు తెలుసులే ఎప్పుడు చేసుకునేదే అంటాడు ఆయన భక్తుడు. మరి ఇంకేంది? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలా వద్దా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాక్యం వింటున్నా నా ప్రియ. ఇప్పుడు ప్రార్థన లేని విశ్వాసం ఏందంట? నేను అనేదంట అదంట. హల్లెలూయా చెప్పంట. ఆడికి అర్థమైందంట కానీ మీకు అర్థం కాలేదంట.
అందరూ చెప్పుకుంటారు నేను విశ్వాసిని, మందిరానికి పోతున్నాను. సరే విశ్వాసి కదా, మైక్ ఇస్తాను, వాక్యం కొరకు ప్రార్థన చేయకంటే, ఎందుకంటే ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన చేయని విశ్వాసమేనండి. పుల్లయ్య గారు మీరు చెప్పండి. ప్రార్థన చేయమని ఈ మధ్య ఒక ఊర్లో పోయి కూటం పెట్టా. నిస్సి అగాపే నుంచి వచ్చిన విశ్వాసులు ఇప్పుడు ప్రార్థన చేసేదరు అన్నాడు ఆ పాస్టర్ గారు. నా గుండె నోటొక్కడు గుట్టుకుంది. నిజం నిజం. ఎవరు చేస్తారబ్బా అంత ప్రార్థన చేసే విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరంటే, మొత్తానికి ఇస్తే నాముడిక్కడికి ఆడుడికి అమ్మా అన్నది. 2 మొక్కలు ఆమెను ఊత్రం గాత్రం అన్నదంతే. షమ్మో గట్టిగాని కేకేసిన పరువు నిలబెట్టేవాళ్ళనుకున్నా నేను. అది కూడా కొంతమందికి తెలియదు. నాకు రాదన్నా అంటారు. కొంచెం అన్న సిగ్గులేదు. అదే ప్రార్థన చేసుకునే క్రియ ఏది? అల్లు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నేనే ప్రార్థన చేసుకుంటున్నాను వాక్యం కోసం. ఇట్ట కాదు, నా బిడ్డలకి ఎవరికో ఒకరికి ఇవ్వాలి, పురుషుల్లో అదిగో అన్నయ్యకి ఇవ్వాలి అని నేను ఇచ్చాను అనుకో, చేతడా? వాళ్ళు భోజనం పెట్టారన్నయ్య, చిన్న ప్రార్థన చేయ, పాపం ఆ తల్లి పాపం పేదరాలైన కానీ మంచిగా మటన్ చేసి పెట్టింది, కాస్త ప్రార్థన చేయాలంటే నువ్వు చేయన్నా. నా చేతే ప్రార్థన నా మీదనే, వర్షిప్ నా మీదనే, ఏమండి అన్నీ నీ మీదనే. కాకపోతే నేను ప్రార్థన చేస్తే అప్పుడు ముక్కలు తిందువు. కానీ ప్రార్థన లేని విశ్వాసం ఏంది నాకు అర్థం కాదు. హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు సారు రా భోజనానికి ప్రార్థన చేద్దురా, భోజనానికి కూడా ప్రార్థన చేయమంటారు. నువ్వు విశ్వాసమే పిశాసమే నాకు అర్థం కాదు. బైబిల్లో రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును అనే వాక్యంలో రాయబడింది. విశ్వాసంతో నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తేలుగుట్టిందా, లేకపోతే జ్వరం వచ్చిందా, లేకపోతే కన్నీటితో కాపురం చేస్తున్నారా, లేకపోతే అనారోగ్యంతో ఉన్నారా, నూనె రాసి ప్రార్థన చేయి, స్వస్థత పొందుదురుగాక. మరి ఏది క్రియ? ఓకే, నేను ముగించబోతున్నాను. చెప్పండి ఒకసారి. ఇప్పుడు మికాలు ఏం చేసిందంటో, దావీదుని చంపిందా, బతికించిందా? దావీదుని బ్రతికిస్తే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. నిజంగా సౌలుకి సపోర్ట్ చేస్తే దావీదు బతికేవాడా, చచ్చిపోయేవాడా? ఇప్పుడు నువ్వు నీ ప్రార్థనకి అంత సపోర్ట్ ఇస్తున్నావు. సౌలుకి తిన్నావులే అన్నయ్య, రోజు చేసే ప్రార్థనే కదా, చేసుకోకపోతే ఏమైంది అని అన్నావంటే దావీదు ఏమైపోతాడు? చచ్చిపోతాడా, బతుకుతాడా? అది నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయిన తర్వాత ఏమండి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు. ప్రార్థన జీవితం చచ్చిపోతే, దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు రాకపోతే ఏమండి, ఎవరైనా చెబుతారా? ఏమ్మా ప్రార్థన చేసుకోమని నేను ఇప్పుడు చెబుతాను. నువ్వు టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తుంటే ఎవడైనా చెబుతాడా? టీవీ చూడమాకని ఎవడని చెబుతాడా? ఎవరు చెప్పడు. ప్రార్థన చేసినా చేసుకోకపోయినా ఎవరు చెప్పరు. అది చెప్పేది కాదు, నీ వ్యక్తిగత పర్సనల్. హల్లెలూయా చెప్పండి. అదే నేను అంటాను, అదే క్రియాపూర్వకమైన విశ్వాసం. క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగిన వాళ్ళు, అన్న బ్రదర్ మా చిన్న ప్రార్థన చేయమ్మా భోజనానికంటే పోయి, అయ్యా దైవ సేవకులు ప్రయాస విశ్వాసుల కష్టార్జితం ప్రభా పరిశుద్ధుల కొరకు భోజనం సిద్ధపరిచావయ్యా, అయ్యా వడ్డించేవారిని దీవించదువుగాక, తినేవారికి ఆరోగ్యం ఇచ్చదువుగాక, ఈ సంఘాన్ని దీవించదువుగాక, యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇంక ఇదే కదా ప్రార్థన? ఇది కూడా చేయవా? ఈ ప్రార్థన కూడా లేనికి విశ్వాసమే విశ్వాసం. విశ్వాసమా పిశాసమా? హల్లెలూయా చెప్పండి.
ఇంకంతే కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొన్ని సంఘాల్లో ఎవరికి మళ్ళీ ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం అని చెబుతారు, ఒక చిన్న ప్రార్థన చేయమంటే రాదు. ఒక చిన్న ప్రార్థన చేయ, నోరు తెరిచి ప్రార్థన చేయమంటే రాదు. ఇంకా బూతులు మాట్లాడమను ఇంకా ధారాళంగా వస్తాయి, ధారాళంగా వస్తాయి. మరి సంఘ పెద్దలు రెఫరెట్లు దసరత్తులు నాన్ స్టాప్ ఉండదు ఇంకా. కాబట్టి దేవుని సన్నిధిలో దావీదు బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి. శరీరం ఏమంటుందంటే, సౌలు ఏమంటాడంటే, దావీదుని చంపకూడదా? ఏం చేసిందో తెలుసా బిడ్డ? మికాలు మంచిగా దావీదుని కిందకు దింపెట్టి, శరీరమా నీ కథ ఇట్టనా, నీ కథ ఇట్టా అని చెప్పేసి ఒక బొమ్మ పండ పెట్టి దాని మీద లోపల కప్పి వచ్చి చూసినప్పుడు అలా నా అల్లుడు బాగలేదు, లేకపోతే రేపు చంపుదాం. అల్లుడు చెప్పండి. నేను అనేది ఏంటంటే, సాతాను కూడా వస్తుంటాడు, నువ్వు మోకరించి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి. అలాగే నిశ్చయముగా నీవు ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. ఆడు వస్తాడు చూస్తాడు, ఇప్పుడు కాదు రేపు వేద్దాం అంటాడు. వాడు ఏదో ఒక రోజున దొరికినామంటే ఏదో ఒక రోజు వేద్దామని చూస్తాడు సాతానుడు. కానీ ఏ రోజు దొరకకూడదు. యేసు నామములో ప్రభుని వెంబడించాలి. మంచిది. ఇంకా మూడో విషయంలోకి వెళ్తాను. మికాలు దావీదుని దించిందా? ఎక్కడి నుంచి? కిటికీలో నుంచి దించింది. దించినందువల్ల దావీదు బతికాడా చచ్చిపోయాడా? బతికాడు. నేను అంటున్నాను, నువ్వు ప్రార్థనా జీవితం నీలో చచ్చిపోకూడదు. బ్రతికి ఉంటే అది క్రియాపూర్వకమైన విశ్వాసం. రెండో మాట, ఇంకా 2 మాటలు నేను చెప్పమంటారు వద్దా? టకామని చెప్పేసి ముగిస్తాను. అదేం లేదు, పచ్చివాయువుతో ఉన్నటువంటి పచ్చివాతం వచ్చింది ఒకడికి, కాలు చెయ్యి పడిపోయింది. పడిపోతే వాడిని యేసు దగ్గరికి తీసుకొని రావాలని వచ్చారు. వస్తే గుంపు కూడిపోయారండి. యేసు ప్రభు చుట్టూరు మస్తుగా మంది ఉన్నారు. ఏం చేయాలో ఆలోచన చేసి చిన్నగా ఇంటి పైకి వెళ్ళి ఏమండి, ఇంటి పైకి వెళ్ళి ఇంటి మీద ఉన్న చెప్పండి, ఇంటి పైన ఉన్న పెంకులు తీసి మంచం ఏం చేశారు? నజరేయుడైన యేసయ్య దగ్గరికి దించారు. రాహాబు యేస్య, వినండి, రాహాబు యేస్య వేగుల వారిని కిందకు దించింది. దావీదు భార్య మికాయిలు దావీదుని కిందకు దించింది. ఇప్పుడు ఈ ఈ ఈ ప్రాణ స్నేహితులు ఏం చేశారు తెలుసా? స్నేహితుడిని యేసయ్య ముందుకు దించింది, కిందకు దించాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అప్పుడు జరిగిన విషయం ఏందో తెలుసా? ఈ పచ్చివాతంతో ఉన్న నీ రోగిష్టాన్ని చోట్టలా దించేవాడిని చూస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పు 2 చేతులు ఎత్తి. ఓరే, అందరు నా దగ్గరకు వచ్చి నా మీద పడాలని, నేను ప్రార్థన చేసుకోవాలని ఇట్లా ఆలోచన చేస్తుంటే వీళ్ళందరూ అసలు అర్థం ఎట్లా పెంకులు తెస్తున్నారు. ఎవడు అడవలేదేలే, అరిసి ఉండాలే, ఎవరా ఇంటికి అప్పు తెస్తున్నావు అని ఉండారా? అనరా? ఏమ్మా ఈరోజు కనపడుతున్నావు? హల్లెలూయా. మళ్ళీ ఇంకెప్పుడు కనపడుతున్నా నాకు తెలీదు. మళ్ళీ ఏవో పెంకులు తీసేటప్పుడు అడుగుతారు, పెంకులు ఎవరు తెస్తున్నారు అంటే ఇంకంతే కథం. ఎందుకు వచ్చిన గొడవ మనకి? ఎందుకన్నయ్య అన్న సమీలు అన్నయ్య లేనిపోయినవారు పెంకులు తిత్తంటే గోలొస్తుంది, వాళ్ళు అరుస్తారు ఇంటికల్లోలు. ఇవన్నీ జాంతనై ఏది అడ్డు ఆటంకాలు ఉపద్రవాలు శ్రమలు వచ్చినా విశ్వాసంలో కొనసాగించబడాలి. ఎన్ని శోధనలు వచ్చినా చాలు, భరిస్తాను. ఈ పక్షవాతాన్ని కింద దించాలి. ఆమె చెప్పండి. ఎలాగొన్నాడు? గంతులు ఎత్తున్నాడు, నిరుత్సాహంతో పడిపోయాడు, శక్తి లేనివాడు. వీరిని చూసి లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 19:20 వాక్యం చదువునానా? ఆయన వారి విశ్వాసము చూసి, లూకాసు వర్తమానము 5వ అధ్యాయము 19:20 వాక్యం 20 వాక్యం చదువుతుంది చూడు. ఆయన వారి విశ్వాసమును చూచి కథం. చెప్పండి ఒకసారి, టైం లేదు, ముగించుకుందాం. హల్లెలూయా చెప్పండి. ఏం చూశారు? యేసయ్య ఏం చూశాడంటే ఏం చెబుతాము? మంచం దించారు. ఇంకది ఆయన చూసి ఒరే నిజంగా ఏంద్ర ఎంత విశ్వాసం వీళ్ళకి, మంచం దింపేశారు కిందకే అని చూసి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడు, నీ పాపాలు క్షమించబడునుగాక. పాపి ఏమైపోయాడు? పరిశుద్ధంగా మార్చబడ్డాడు.
కారణం ఏంటంటే వీళ్ళు మంచం కిందకు దించేశారు. ఆ విశ్వాసాన్ని చూశాడు. ఈ రోజున నీతో దేవుడు మాట్లాడేది ఏందో తెలుసా? నీ విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట చెప్పండి. విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. నీ ఆస్తిని కాదు చూసేది, నీ ఆస్తిని కాదు, నీ 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 పలుకుబడి యేసయ్య చోట్ల నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఆయన ఏం చూశాడు తెలుసా? 3 విషయాలు చూశాడు. ఈ పచ్చివాతోడు లెగిసి తిరగలడా? తిరుగుతాడండి? తిరగడు. నిరుత్సాహం పడిపోయాడు. వాడిని లేపాడు. లేపేటప్పుడు శక్తి కావాలన్నా వద్దా? ఎవడు నన్ను లేపడానికి వచ్చారో, నన్ను లేపుతావా అంటాడా? వాడు బలహీనుడికి. రోగిష్ఠుడికి కోపం ఎక్కువ, మీకు తెలుసా? అల్లెలు చెప్పండి. రోగిష్ఠులకు బో కోపం ఇక్కడ, బలహీనులకు బో కోపం ఇక్కడ. ఏంది ఇంకా అన్నం అనలేదేందే? టైం ఎంత అయింది? దున్నపోతా ఎంతసేపు అనుకున్నా లే అంటాడు. టైం కాకముందే గోల్ చేస్తాడు. ఎందుకంటే ఇట్లా ఏముంది? బలహీనత. ఓర్పు చచ్చిపోద్ది కదా. ఆటోమేటిక్గా ఇన్ని లేపాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. అల్లెలు చెప్పండి. శక్తిని పూనుకొని వాడిని లేపాడు. లేపి ఏం చేశాడు? సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళలేదు, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు, ఏ డాక్టర్కి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, యేసుకు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు ప్రయాసపడ్డారు. అబ్బాయి అర్థమవుతుంది నీకు వాక్యం? పెంకులు తీశారా లేదా? పని జరిగిందా లేదా? పని అంటే అదే, క్రియ అంటే అదే. మరి క్రియాపూర్వకమైన విశ్వాసం దేవునికి ఇష్టడుగా మార్చింది. ఇప్పుడు పెంకులు తీసేటప్పుడు ఎవరు నువ్వు? ఎవరి మీది? సుంకేసులా? ఏది? కర్నూలా? ఏం రా బాయ్, మా ఇంటికి వచ్చి మా ఇంటి పెంకులు తీస్తున్నావు? ఏం కథ? కొట్టనీకి వస్తారా, ముద్దు పెట్టుకుంటారా? చెప్పండి. కొట్టడం మామూలు కొట్టు కాదు, సెంచడు కొట్టుడే. అయినా దెబ్బలు తినటానికి నిలబడ్డారు విశ్వాసంలో. చెప్తున్నారు, ఈ రోగి బాగుపడటానికి నీ పెంకులు కాకపోతే నీ పెంకులకి ఎక్కచ్చు, నా ఇంటిని అమ్మేసి నా డాబేసి తప్ప. ఆమెను ఒక్కడల్లా ఎందుకంటారు? ఆ పెంకులు ఎందుకు తీయాలి? నా ఇల్లు ఎందుకు అమ్ముకోవాలి? నా ఇంట్లో ఉన్న డబ్బులు నాకు అట్టనే ఉండాలి. ఆ సంఘం ఎట్ట జరిగిద్దో చూద్దాం, కథ ఎట్ట జరిగిద్ది ఎట్ట చూద్దాం కదా. నీ పెంకులు తీసేటప్పుడు ఏమండి, నీది పెంకిటిల్లు, ముష్టి పెంకిటిల్లు, నాది డాబా. పో, ఆ డాబాలు ఉండిపో. ఈ పెంకిటిల్లు నాకి, ఈ పెంకిటింటి కింద యేసయ్య ఉన్నాడు. యేసు దగ్గరికి నశించిపోతున్న ఆత్మను తీసుకొని రావాలి. నా ఆస్తి నేను ఖర్చు పెడతాను, నా ఫలాన్ని నేను ఖర్చు పెడతాను. అంతటా అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని రాజ్యం కట్టబడాలి. పాపముల నుంచి, శాపముల నుంచి ప్రజలు విడిపించబడాలి. ప్రయాసతో కూడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారే విశ్వాసంలో క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగిన వాళ్ళు. ప్రయాసం ఉంది. దేవుడి దగ్గరికి, యేసయ్య దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చారు. పడిపోయిన వారిని పైకి లేపారు. అల్లు చెప్పండి. దేవుడు దూరంగా ఉన్న వాళ్ళు లేరా మీ ప్రాంతంలో? మీ ప్రాంతం దాకెందుకు, మీ ఇంట్లో లేడా దేవుడికి దూరమైనాడు? ఆడికి ఎంత జుట్టు ఉంటుంది. మందిరానికి రారా అబ్బాయి అంటే నువ్వు అంటాడు. వాడి దగ్గర ఉన్నాడా, దూరంగా ఉన్నాడా దేవుడికి? నీ కొడుకు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు. అల్లు చెప్పండి. ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారండి, దూరంగా. కానీ నీలో క్రియాపూర్వకమైన విశ్వాసం చూస్తున్నాడు యేసయ్య. ఆ నశించిపోతున్న నీ కుమారుడి కొరకు, నీ తమ్ముడి కొరకు, నీ బంధువుల కొరకు 1 గంట ప్రార్థన చేయి ప్రయాసపడి. హల్లెలూయా. వారు పెంకులు తీసినట్లుగా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. యేసు నామములో వారి దగ్గరకు వద్దురుగాక. ఇదే విశ్వాసంతో ఉన్నవారు ఆయనకి ఇష్టలైన వారు. నేను చివరి మాట చెప్తాను. అదేంటంటే, యేసయ్య ఇప్పుడు 3వదిగా మీలో క్రియాపూర్వకమైన విశ్వాసం, వారిలో విశ్వాసం చూశాడు. ఏ విశ్వాసం చూశాడంటే, నిరుత్సాహంగా పడిపోయిన వారిని లేపుతున్నాడు. అలాగే కొందరు దేవుడికి దూరమైన వారిని దగ్గరికి తీసుకొస్తున్నాడు. అలాగే 3వదిగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు పెంకుల మీద తీసి తాడుతో కింద దింపిన వారు చేసే పని అది. అందుకే దేవుడు వారిని చరిత్రలో నిలిపాడు. అల్లెలు చెప్పండి.
దేవుని కొరకు ప్రయాసపడ్డ వారిని ఎప్పుడు దేవుడు సిగ్గుపరచడు. నాలుగో విషయం నేను చెప్తాను వినండి. అదేంటంటే అరమతయ్య యేషోబు ఎంతమందికి తెలుసు? అరమతయ్య యేషోబు ఎంతమందికి తెలుసు? అదే యేసుక్రీస్తుని ప్రత్యేకంగా తన సమాధిలోనే ఉంచుకున్నాడే ఆ అరమతయ్య యేషోబు అనేవాడు సజ్జనుడు, అంటే మంచివాడు, బుద్ధి కలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. ఎంత ధైర్యశాలంటే నిజంగా మనం ఆయన చూసినప్పుడు ఆయన గురించి భలేవాడివిరా బాబు, ఏది నువ్వు చేసే పని అన్నట్టుగా ఉంటుంది. ఏం చేశాడు తెలుసా? ఆయన పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా యేసు నాకు కావాలి, చనిపోయిన నా యేసై నాకు కావాలి. పిలాతు అంటాడు, చక్రవర్తి అంటాడు, ఒరే అందరు బతికున్న నీ యేసుని వెతుకుతుంటే, యేసయ్య చేసే కార్యాలు పొందుకుంటానికి ప్రజలు పరిగెత్తుతుంటే, యేసయ్య ఇచ్చే ఆరోగ్యం కోసం పరిగెత్తుతున్నారా? యేసయ్య ఇచ్చే దీవెన కోసం, యేసయ్య ఇచ్చే ఆస్తి కోసం, యేసయ్య ఇచ్చే బంగారం కోసం, యేసయ్య ఇచ్చే పిల్లల కోసం అందరూ పరిగెత్తుతుంటే, నువ్వు యేసు చనిపోయిన తర్వాత యేసు కావాలని నువ్వు నా దగ్గరకు వచ్చి ఎంత ధైర్యంగా అడుగుతున్నావు? ఎంత ధైర్యం! చచ్చిపోయిన మనిషిని ఏం చేసుకుంటావురా బాబు? బతుకుంటే ఆయన ఏదైనా చేస్తే అద్భుతం, అప్పుడు యేసయ్య నాట్యం ఎంత సింధులో కదా. హల్లెలూయా చెప్పండి. నిజమే కదా. పెట్టిన రోజు పెళ్ళికూడు, పెట్టని రోజు నిజంగా ఈ రోజున అలాగా నువ్వు ఉంటే, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం కోసం వస్తే, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం వస్తే నిజంగా చాలామంది ఉన్నారు, అన్యజనులు కూడా చాలామంది ఉన్నారు, ఇల్లులు కట్టుకొని బాగా బిల్డింగ్లు కట్టుకొని, ఏమండి చాలామంది ఉన్నారు భక్తి చేసేవాళ్ళు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం కాదు, యేసయ్యే నాకు కావాలి అమ్మని చెప్పు. యేసయ్య చనిపోయిన ఆయనలో జీవం ఉంది. ఇదిగో హల్లెలూయా చెప్పు ఒకసారి అన్న, కొద్దిసేపు చెప్పండి అన్న, ముగించేద్దాం అన్నలో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముగించేయమంటవా? ఇదిగా జీవించుచున్నవాడని నేనే. ఆమెను చెప్పండి. ఇదిగో నేను మృతుడనైతినే కానీ యుగ యుగములకు సజీవుడై ఉన్న దేవుడును మృతుడునైతిని కానీ అన్న దగ్గర ఆగాలి. అప్పు మృతుడునైతిని కానీ ఎందుకయ్యావు మృతుడువు? ఎందుకు చనిపోయావంటే నీ పాపం కొరకు, నాకు పాపం కొరకు ఆయన కలువారి శిలువలో చనిపోయాడు. ఈ అరమతయ్య యేషోబు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ శవాన్ని నాకు ఇచ్చే బాబా, యేసు నాకు ఇచ్చే. చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారు? ఆయన చనిపోలేదు, ఆయనలో జీవం ఉంది. ఆయన విశ్వాసం ఏం తెలుసా? ఇప్పుడు శిలువ మీద చనిపోయాడు కదా, ఇప్పుడు నేను శిలువ మీద నుంచి కిందగా దింపుతాను. నేను నా కొరకు చెక్కుకున్న సమాధిలో ఆయన నా గుండెల్లో పెట్టుకుంటాను. ఆయన 3వ రోజున మృత్యుంజయుడే పునరుత్థానపు శక్తితో లేపబెడతాడు. నేను చరిత్ర స్థాయిలో నిలబడతానప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ ఎక్కిద్దామా? యేసయ్యని సిలువ దించుదామా? హల్లెలూయా చెప్పండి. యేసు ఒక్కసారి మన కొరకు సిలువ వేయబడ్డాడు, మరలా వేయబడ్డా. సిలువ మనకు విలువను తెచ్చింది, చాలు. హల్లెలూయా చెప్పండి. నా యేసయ్య నాకు విలువను తెచ్చాడు అన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈరోజు నిన్ను గౌరవిస్తున్నారంటే ఆ సిలువ విలువ నీకు వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను యేసుప్రభుని నమ్ముకోక మునుపు పని చేస్తున్నానండి. పని చేసేటప్పుడు గౌండ పని కదా నేను చేసేది, గౌండ పని. ఇట్లా కోణం పెట్టేవాడిని. ఈ కోణం పెట్టాలంటే, ఇక్కడ దాకా పెట్టాలంటే మధ్యాహ్నం అయ్యేది, చేత కాదు. ఒక ఆయన వచ్చి, సీనియర్ మేస్త్రి వచ్చి, గౌండ వచ్చి ఇట్లా గిల్లేవాడు. ఇట్లా గిల్లేవాడు. ఎందుకు గిల్లేవాడు తెలుసా? బాగా పెట్టేవని కాదు గిల్లంది, గిల్లేది వీడికి రాదు. అది గిల్లింది మళ్ళీ పెట్టేసరికి మధ్యాహ్నం పట్టిద్ది.
అల్లి చెప్పండి. వీడికి మధ్యాహ్నం పట్టిద్ది, మేస్త్రి వస్తాడు, వీడికి ఇచ్చే 70 రూపాయలు కూలి 50 రూపాయలు అంటాడు. ఎరా ఈ కోణం ఎంతసేపు పెట్టేవింది అంటాడు కదా. అల్లు చెప్పండి ఒకసారి అంటాడు కదా. ఇక్కడికి వెళ్ళిపోతాడు. మామ ఏంది మామ ఈ పని చేసి ఇప్పటికే ఈ కోణం బట్టి పెట్టేసరికి మధ్యాహ్నం పట్టింది, మీరేమో అంతా తుడుచుకొని వచ్చారు, నేను ఈ కోణం పెట్టేసి నా పని అయిపోయింది, మళ్ళా కోణం గిల్లుతున్నామంటే మరి అదే మరి అని విలువ లేకుండా మాట్లాడాడు. జరిగిన విషయం తెలుసా? ఒక్క 5 సంవత్సరాల తర్వాత నజరేయుడైన యేసయ్య సిలువను గురించి తెలుసుకున్నా. ఆ సిలువలో సర్వ సంపదలు ఉన్నాయి. జ్ఞానం ఇచ్చాడు యేసయ్య. ఎలా పని చేయాలో, ఎలా పని నేర్చుకోవాలో జ్ఞానాన్ని యేసయ్య ఇచ్చాడు. నా కొరకు సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు నన్ను పన్నోడిగా మార్చాడు. అదే రోజున గిల్లిన మేస్త్రి దగ్గరికి వెళ్ళాను నేను పని చేయటానికి. అందరికేమో 100 రూపాయలు అయితే నాకు 200 కూలి. అల్లెలు చెప్పు. అదే మేస్త్రి, పెద్ద మేస్త్రి, అందరం ఒకరోజు ఇద్దరం కలిసి చేసాం. ఆయనేం పెద్ద మేస్త్రి అయిపోయాడు. ఆ మేస్త్రి దగ్గర నేను వెళ్ళా, దేవుడే పంపించాడు అనుకోండి. వెళ్తే అల్లుడు 100 రూపాయలు ఎక్కువ తీసుకో, నువ్వు రావాలి పనికి అంటున్నాడు. మామ నాకు అసలు కుదరలేదు అంటాడు. ఊరకనే మీ బాబుతో ఆ డిజైన్ పనులన్నీ ఆగిపోతాయి. మన స్టైల్ అది, మనల్ని దేవుడు అంత స్టైల్లో తీసిపోయాడు. అల్లుడికి చెప్పండి, నాకు కుదరదు, రావాలడు, నువ్వు 10 రూపాయలు ఎక్కువ తీసుకురా అంటాడు. ఏంది ఆ రోజు కోణం గిల్లుతున్నావు కదా, ఈరోజు గిల్లు చూద్దాం. అమ్మ వద్దు నాయన, నాకంటే పాస్టుకు పోతాను ఇప్పుడు నువ్వు అంటున్నావు. పాస్టుకు పోవటానికి కారణం సిలువేనా అతిశయం. శనివారం ఏం చేసావని తెలుసా? మామ ఈరోజు పరిశుద్ధాత్మ కూటం వెళ్ళాలి, నేను మందిరంలో ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. 1 గంట ముందుకు ముందే వెళ్తానంటే గంట కాదు 1.5 గంట ముందే వెళ్ళు. హల్లెలూయా. అయ్యా కొంచెం చర్చి కాడ చిన్న పని ఉంది, కొంచెం 1 గంట లేటుగా వస్తాను అయ్యా పొద్దునంటే, 1 గంట కాదు 2 గంటలు లేట్ వచ్చినా కానీ నీ పని అక్కడికి కవర్ చేస్తావు. హల్లెలూయా చెప్పండి. ఏమండి ఇప్పుడు ఈ బల్లా చేయాలనుకోండి, ప్లాస్టింగ్ ఈ గోడ చేయాలనుకోండి, ఇది రోజంతా పట్టిద్ది. నాకైతే 1 గంటలో చేసేస్తాను, నేను 1 గంటలో చేసేస్తాను. ఆ మాటను బట్టి ఏమంటాడు తెలుసా? నువ్వు 1 గంట కాదు 2 గంటలు లేట్ అయిన రా అంటాడు. కారణం ఏంటంటే అప్పుడు నేను ఈ మాట అంటే ఒకప్పుడు కోణం గిల్లేవు కదా, పని చేస్తుంటే కోణం గిల్లేవు కదా, 1 గంట లేటుగా వచ్చినా పర్లేదు, 1 గంట ముందుకు పోయినా పర్లేదు అంటున్నాడు. దీనికి కారణం ఏమైందంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. నేను ఒక విషయం మీకు చెప్పి ముగిస్తాను. చనిపోయిన యేసు నీ కొరకు చనిపోయాడు అన్న భయముతో నీ గుండెల్లో యేసయ్యని పెట్టుకొని జీవిస్తే పునరుద్ధానపు శక్తితో నీ సాక్ష్యం లేపబడుతుంది. యేసయ్య ఎలాగ సమాధిని గుండెని చీల్చుకొని పైకి లేచాడో అలాగ దేవుడు నిన్ను నీ ప్రాంతములు విలువ కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి. లూకాసు సువార్త మనం 23వ అధ్యాయము 51, 53 వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లూకాసు సువార్త మనం 23వ అధ్యాయము 51, 53, 53లో ఆయన సిలువు నుంచి యేసయ్యని కిందకు దించి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అరమతయ యేసోబు సిలువు నుంచి యేసయ్యని ఏం చేశాడండి? కిందకు దించి ఎక్కడ పెట్టాడు? చచ్చిపోయినాడు కదా, ఇంకేమవసరం, చెత్త కుండీలో పడేద్దాం. నా కొరకు చెక్కబడిన విలువైన స్థలంలో నా యేసయ్యని పెట్టాలి. నీ హృదయంలో యేసయ్యని పెట్టు, నా దేవుడి చరిత్ర స్థాయిలో నేను ఉంచునుగాక. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సిలువ వేయొద్దు. సిలువ విలువ పొందిన నీవు ఒకసారి హల్లెలూయా చెప్పు. పొందావా లేదా? ఒకప్పుడు నువ్వు తాగుబోతువే, ఒకప్పుడు నువ్వు తిగిపోతువే, కానీ ఇప్పుడు నిన్ను చూసి అందరూ వందనాలు పెడుతున్నారు. కారణం నీ గొప్పతనమా? ఏమండి, నీకు విలువనిస్తున్నాడమ్మా. ఒకప్పుడు నువ్వు గయ్యాల మనిషివి, ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళందరూ వందనాలు చెబుతున్నారు. కారణం ఏంది? సిలువే నాకు విలువను ఇచ్చింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ రోజున విలువగా బ్రతకటానికి కారణం ఏమైందంటే సిలువ మీద నుంచి
మన కొరకు యేసయ్య కిందకి దిగబడ్డాడు. ఒరే నీకోసం చచ్చిపోయాను రా, హృదయం ఖాళీగా ఉందా చెప్పు, నీ దగ్గరికి వచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. నీకోసం సిలువలో చచ్చిపోయాను రా బాబు. అయ్యా అయ్యా నీ హృదయం ఖాళీగా ఉందా? చచ్చిపోయింది నేను, ఇదిగో మృతుడనైతేనే కానీ చచ్చిపోలేదు, యుగ యుగములను సజీవుడనై ఉన్న దేవుడును. కాబట్టి నీ హృదయంలో నాకు చోటి, నీ హృదయంలో చోటు కోసం నేను చచ్చిపోయిన సిలువలో దింపుతావా? ఇప్పుడు దింపుతావా? దింపావంటే అదే క్రియాపూర్వకమైన విశ్వాసం. దింపు ఏం చేయాలి? చచ్చిపోయాలి, మనకు అవసరం లేదు అంటావా? ఎక్కడ చేర్చుకుంటావా? ఎక్కడ చేర్చుకోవాలి? మరి లేచి నిలబడతావా? లేచి నిలబడి చెప్తాను. అరమతే యేసబ్బు సిలువ నుంచి కింద దించి అందరూ ఏమన్నారంటే చచ్చిపోయారా యేసు ప్రభు, ఇంక అవసరం లేదు. బతుకుంటే ఏదైనా ఒక అద్భుతం చేస్తే అద్భుతాన్ని బట్టి మనం ఏదో ఒకటి మనం వ్యాపారం చేసుకోవచ్చు, మంచిగా హ్యాపీగా బతకొచ్చు. కాదు, చనిపోయిన యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడని, నా కొరకే ప్రభు మరణించాడని, నా కొరకే గాయపరచబడ్డాడని, నా కొరకే ఆ సిలువలో మరణించిన నా యేసు నా హృదయంలోనికి రావాలి. అదిగో ఆ సిలువ గురించి నేను దించాలి, ఆ సిలువను నేను మోయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన. సిలువ మీద నుంచి అరమతయ్య యేసబ్బు అతడు యేసయ్యను సిలువ మీద నుంచి కిందకు దించాడు. అందరూ సిలువ వేశారు, కానీ యేసయ్యను మాత్రం అరమతయ్య యేసబ్బు సిలువని కిందకు దించి తన కొరకు ఎవ్వరు ఎప్పుడు ఉన్నని స్థలములో, అంటే నీ హృదయంలో ఎవరికి చోటు ఉండకూడదు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి మాత్రమే చోటు ఉండాలి. దించు యేసయ్యని సిలువ మీద నుంచి. ఇంకా నీ పాపిష్టి పనుల వల్ల, ఇంకా నీవు అవిధేయత వల్ల యేసయ్యని సిలువ వేయొద్దు. సిలువ మీద నుంచి యేసయ్య దిగాలి, నీ గుండెల్లోకి రావాలి, ఆయన పునరుత్థానపు శక్తితో లేపబడాలి. క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం, క్రియాపూర్వకమైన విశ్వాసం. నువ్వు కదిలాడుతున్నావా? సౌలు అంటాడు దావీదుని చంపాలి. దావీదు ఎవరో తెలుసా? ఆత్మీయుడు. ఆత్మీయ విషయాలను చంపాలని శరీరం ఆశపడుతుంది, శరీరం ఇష్టపడుతుంది, శరీరం ఆత్మకు పోరాటం కలుగుతుంది. మికాల్ అంటుంది దావీదు బ్రతకాలి, ప్రార్థన జీవితం బ్రతకాలి, ప్రార్థన చేసుకునే విశ్వాస క్రియ నీలో కనపడాలి, వాక్యం వినే క్రియ నీలో కనపడాలి. చాలా మంది భక్తులు ఉన్నారు, భక్తి చేస్తున్నారు, సరైన ప్రార్థన జీవితం లేదు, వాక్యమును గురించిన అవగాహన లేదు, దేవుని ఎలా ప్రేమించాలో, దేవుని ఎలా ప్రకటించాలన్న విశ్వాసం లేదు. వీటన్నిటిని చంపారు. విశ్వాసులమని తిరుగుతున్నారు, మాకంతా తెలుసని తిరుగుతున్నారు. కానీ దావీదు లేడే, దావీదు అనే ప్రార్థన జీవితం లేదే. క్రీస్తు నిశ్చయముగా, క్రీస్తు రాజ్య స్థాపన నీ వలన కలగట్లేదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, వద్దు, సౌలు ఆలోచనలన్నీ యేసు నామములో చచ్చిపోవాలి, దావీదును బతికించాలి. నిశ్చయముగా రాహాబులో ఉన్న వేశ్య అనేటువంటి రాహాబు వేగులు వారిని కిందకు దించినది తాడుతో. వేగులు వారు పని జరగాలని తనలో ఉన్న క్రియాపూర్వకమైన విశ్వాసం పురికొల్పింది, కదిలించింది, దైవజనులను కిందకు దింపింది, దావీదును కిందకు దింపింది. మికాల్ పక్షవాతముతో ఉన్నటువంటి ఆ స్నేహితుడు తన స్నేహితులు పైకి లేపి యేసు దగ్గరికి తీసుకొచ్చి ప్రయాసపడి పెంకులోడ తీసి యేసు ఉన్న స్థలములోనికి దింపారు. యేసు ఆ స్నేహితుల్ని చూస్తున్నాడు, యేసు ఆ స్నేహితులను చూస్తున్నాడు, యేసు నిన్ను చూస్తున్నాడు. యేసు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా?
ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? చెందల కాడే దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో వాక్యం వినాలని, పాటలు పాడాలని, దేవుని కొరకు జీవించాలని ప్రయాస నీ గుండెల్లో రగట్టలేదు. కానీ పైకి విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. యేసు రోగిని చూస్తలేదు, రోగిని తీసుకొచ్చిన వారిని చూస్తున్నాడు. నిన్ను ఈ రోజును చూస్తున్నాడు. నీ వలన ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది నిరుత్సాహంలో పడిన వారు లేపబడ్డారు, యేసుకు దగ్గరికి రాగలిగారు. యేసు కొరకు ఎంతగా ప్రయాసపడ్డావు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. విశ్వాసం అని నువ్వు ఈ ఊర్లో, నీ సంఘంలో, నీ తోటి వారికి చెప్పుకొని చలమని అయిపోతున్నావేమో. దేవుడు మాట్లాడాడు, ఈ రోజున నీలో కదలాలి విశ్వాసం, పురికొలకబడాలి విశ్వాసం. అవివేకులు అందరూ నశించిపోతున్నారు, కాపాడబడాలి. ఎరుకో పట్టణములో రాహాబులు లేవాలి. సౌలు ఆలోచనలు చెదరగొట్టబడాలి. నీలో శరీర కోరికలు, శరీర ఆలోచనలు నిశ్చయముగా చెదరగొట్టబడాలి. నిశ్చయముగా ఆధ్యాత్మికమైన విశ్వాసము, ప్రార్థన, వాక్య ధ్యానము, కీర్తించే ఆ స్తుతి అర్పణ నీలో బ్రతకాలి. అదే విశ్వాసం, అదే క్రియాపూర్వకమైన విశ్వాసం. ప్రార్థన చేయమంటే చేయవు, పాట పాడమంటే పాడవు, దేవుని గురించి ప్రకటించమంటే ప్రకటించలేవు. క్రీస్తు కొరకు నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో సాక్షిగా బ్రతకలేవు. ఏందా విశ్వాసం? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యం. నా ప్రభు నీలో ఉన్న విశ్వాసం కనుగొనుగాక, నీలో ఉన్న విశ్వాసం కలుగునుగాక, నీలో ఉన్న ప్రార్థన జీవితాన్ని కలుగునుగాక, నీలో ఉన్న అభిషేకం కలుగునుగాక. నీ అభిషేకం బ్రతికి లేచి నిలబడాలి ప్రభు కోసం. పండుగ యేసు నామములో చిగురించాలి. దావీదు వంశములో నుంచి యేసు చిగురించాడు, యేసు బయటకు వచ్చాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నా దేవుడు ప్రపంచానికి నీ వలన పరిచయం కాబోతున్నాడు. ప్రార్థన ఆత్మను కుమ్మరించు. ప్రార్థన శక్తి నాకు ఇయ్యా, ప్రార్థన శక్తిని నాకు ఇయ్యా. దావీదు చూపించిన శాశ్వతమైన కృప నాకు చూపించాయా. నిశ్చయముగా దానియేలు గృహములో, సింహాల గృహములో ఉన్న ప్రార్థన శక్తి. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ మాట ఎక్కడ వ్యర్థం కాకూడదు. ప్రతి అంతరంగంలో నీరు కట్టి ఫలించునుగాక. అలా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు యేసయ్య కృప తోడుగా ఉండి మనల్ని విశ్వాసముతో నడిపించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది.